ఇన్‌స్టాగ్రామ్‌లో మీదొక వీడియో చూసానండి. మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు బోలెడన్ని డిషెస్ పెట్టారని చెప్పి. అది ఎప్పుడూ అది మా అత్తారింటికి కూడా చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. అవునా? దేర్ హియర్ ఇన్ హైదరాబాద్ నౌ అచ్చా! వర్క్ బట్ ఆహాహా! యాహ్. లవ్ మ్యారేజ్ అనుకుంటా మీరు. లేదు అంటే అరేంజ్‌మెంట్. అరేంజ్ లవ్ అనుకోండి. వి మెట్ ఇన్ అ మ్యాట్రిమోనియల్ సైట్ ఓకే. అండ్ వి కైండ్ ఆఫ్ హ్యాడ్ అ టాక్ అబౌట్ హౌ థాట్స్ వర్ అండ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ I kind of had a lot of respect towards her, the way she thought. Alaga Supriya got very, I kind of had a, and the way I proposed to her and she kind of also told her family, that we're going to get married. It was a very cute thing. ఓకే. కానీ అంటే మీరు అబ్సల్యూట్‌లీ తెలుగు ఫ్యామిలీ. ఇక్కడ మీరు పుట్టి పెరిగిన విధానం వేరే. మరి మీ మిసెస్ పుట్టి పెరిగిన విధానం వేరే. సో ఎక్కడ మీకు లవ్ మ్యారేజ్‌లో జనరల్‌గా అదే జరుగుతూ ఉంటుంది కదా! వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, ఫ్యామిలీస్ అలా అడిగారు యాక్చువల్లీ. నాకు బాలకృష్ణ గారు ఒకరోజు అదే వెడ్డింగ్ అయ్యేటప్పుడు బాలకృష్ణ గారు చూసి ఏంటి ఇది లవ్ మ్యారేజ్ అంటే కాదండి ఇలా మా ఫ్యామిలీ అంటే అని చెప్పి ఆయనకి ఎందుకో మా ఫ్యామిలీ గురించి కొంచెం తెలుసు. సో హీ వాజ్ లైక్ అంటే అప్పటికే యాక్టర్ కదా. సో హీ వాజ్ కైండ్ ఆఫ్ హ్యాడ్ దిస్ థింగ్ ఇస్ లైక్ హీ టోల్డ్ ఎవ్రీవన్ దట్ ఎంత కష్టం తెలుసా ఈ సొసైటీలో అసలు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని వాళ్ళు ఒప్పుకొని నార్మల్గా చేసుకుంటున్నారు చాలా ఇది అని చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఆయన. అంటే ఇట్స్ ట్రూ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ బట్ మై ఫ్యామిలీ హెస్ బీన్ లైక్ దట్. వీఆర్ casteలెస్ యాజ్ అ ఫ్యామిలీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ caste, వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజన్. We kind of have a very normal, simple working thoughts about everything. So ఆ ఉన్న సమయానికి సందర్భానికి మేము ఉన్న డిసిషన్ తీసుకుంటాం. మా ఇంట్లో ఇలాగా మా ఇంట్లో దేవుడి పట్టం ఉండదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. వీ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్. వెరాజ్ మై వైఫ్ ఫ్యామిలీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ బిలీవ్స్ ఆన్ సర్టెన్ థింగ్స్ అండ్ సర్టెన్ religion. So వాళ్ళది. So we don't have any vibedal because they follow theirs and we follow ours and we have very nice understanding about that. Right. And she also appreciates my point of view, I appreciate her point of view and we go on. My parents don't follow any religion. They don't have any అలా అని చెప్పి పండగలకు మంచి వంటకాలు వండుకుంటాం అంటే డెఫినెట్గా వండుకుంటాం. బాగా తింటాను, నాకు స్వీట్స్ చాలా ఇష్టం. ఓకే. సో మంచి పూర్ణాలు, బొబ్బట్లు ఇవన్నీ బాగా తింటాను నేను. సార్ మొక్కలు యాక్చువల్లీ మొక్క ఇందాక అడిగితే రావి చెట్టు అని అడిగాను మిమ్మల్ని, కాదన్నారు. యాక్చువల్లీ దీనికి ఏంటి స్పెషాలిటీ ఏంటి? చాలా డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి యాక్చువల్లీ మీ దగ్గర. అంటే ఐ కైండ్ ఆఫ్ లైక్ న్యాచురల్ ట్రీస్, వన్ దట్ ఆర్ వెరీ ప్రామినెంట్ టు అవర్ రీజియన్. ఆర్టిఫిషియల్గా కొంచెం అలాంటి చెట్ల కంటే ఎక్కువ ఐ ప్రిఫర్ న్యాచురల్ ట్రీస్. అండ్ ట్రీస్ ఎక్కడో నాకు తెలియదు మరి, ఐ డోంట్ నో వై దట్ అఫేర్ విత్ ట్రీస్ హెస్ స్టార్టెడ్. ఎక్కడో చెట్లు చూడగానే నాకు అది ఎక్కడో చిన్న ఐ కైండ్ ఆఫ్ ఫాల్ లవ్ విత్ దెమ్, అటాచ్మెంట్ విత్ దెమ్. ఎక్కడో చెట్టు కట్ చేస్తుంటే నన్ను అసలు మైండ్ బాధపడిపోతుంది. సో ఐ ట్రాన్స్లోకేటెడ్ క్వైట్ ఫ్యూ ట్రీస్. ఇన్ మై ఓన్ ల్యాండ్ ఐ హ్యావ్ at least 6 or 7 trees which I have translocated. చాలా ఓల్డ్ ట్రీస్ అంటే 70 years old ట్రీస్ని నేను నా ల్యాండ్లో పెట్టుకున్నాను అండ్ దే హ్యావ్ ఫ్లరిష్డ్ వెల్. కానీ అక్కడెక్కడో తీసేసి మళ్ళీ అంత ట్రావెలింగ్ అయ్యి మళ్ళీ ఇక్కడ మీరు భూమిలో పాతేటప్పటికీ లైఫ్ టైం ఓకేనా? అవి ఉంటాయా? పర్వాలేదా? యా దే డూ. అంటే ప్రతి ట్రీకి కొంచెం ఏజ్ అంటూ ఉంటుంది బట్ 50-60 years ఉండి ఆ చెట్టుకి ఇది ఉంటే వాల్యూ ఉంటే ఇది ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ అనదర్ గాడ్ ఫాదర్ ఇన్ ఆర్కిటెక్చర్, యశ్వంత్ రామ్మూర్తి గారు అని. స్టూడియో 1 అని ఆయన ఆఫీస్ ఇక్కడ సికింద్రాబాద్లో. ఆయన ఇంట్లో నేను ఉన్నాను వైల్ ఐ వాజ్ వాంటింగ్ టు బికమ్ అన్ ఆర్కిటెక్ట్ అండ్ హ్యాడ్ మై ఓన్ ట్రబుల్స్ ఆఫ్ లుకింగ్ అట్ ఆర్కిటెక్చర్. ఈ వాస్తు మూలాన్ని చాలా డిస్టర్బ్ అయ్యాను నేను. అవి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అన్న టైంలో, ఆర్కిటెక్చర్ వదిలేద్దాం అనుకున్న టైంలో ఆయన చాలా కోపం అయ్యి, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, ఆర్కిటెక్చర్ ఇంత గ్రేట్ ప్రొఫెషన్, నువ్వు వదలకూడదు అని. సో అలాంటి టైంలో ఆయనతో వెళ్ళేటప్పుడు ఆయన చెట్ల గురించి చాలా చూపించేవాళ్ళు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఈ చెట్టు ఇలా ఎందుకు ఉంది, దీని స్ట్రక్చర్ ఇలా ఉంది, దీని స్ట్రక్చర్ ఎందుకు ఇలా అయింది అంటే బికాస్ ఆఫ్ సమ్మన్ హెస్ బ్రోకెన్ వన్ ఆఫ్ ఇట్స్ బ్రాంచెస్ వెన్ ఇట్ వాస్ వెరీ యంగ్. సో ఇలా అయింది. అలా చిన్న అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రీస్. బట్ పర్సనల్లీ ఐ ఫెల్ట్ వెరీ క్లోజ్ టు దెమ్. And I feel that. So what happens is when you're constructing a building, you're looking for a shade. That is the first form of shade that any human being had. Oka human being tala dachukunnadi first is under a tree and under its branches.
ఇవాళ చెట్టు లేకుండా ఇవాళ మనం ఒక సిటీని చూస్తున్నాం. ఇఫ్ యూ గో టు ఎనీ ఆఫ్ ద సిటీ, ఎనీ డైరెక్షన్, మీరు ఓల్డ్ సిటీ అని అన్నాం, ఈవెన్ న్యూవర్ పార్ట్ ఆఫ్ ద సిటీ, అవును. పెద్ద చెట్లు అన్నీ పోయినాయి. ఇప్పుడు గండిపేట రోడ్డు, మెయిన్ రోడ్డు మేము ఎక్కడ ఉంటాం అక్కడ చూస్తే పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేవి, అవన్నీ తీస్తారు. బట్ లక్కీలీ ఆ చెట్లని నేను ఎవరితోనో మాట్లాడి వి గాట్ దెమ్ ట్రాన్స్లోకేటెడ్ ఇన్ హల్దీ రిసార్ట్ అని అక్కడ వన్ ఆఫ్ మై క్లయింట్స్ ప్లేస్ ఉంటే, ఇంద్రసేన్ రెడ్డి గారు, ఆయన వెరీ 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 నైస్. ఆయన ఈ చెట్లన్నింటినీ అక్కడ ట్రాన్స్లోకేట్ చేశారు. 125 trees ఉన్నాం. బట్ కాస్ట్లీ ఫర్ ఏమో కాస్ట్లీ అంటే డిపెండ్స్ ఆన్ ద ట్రీ స్ట్రక్చర్ అండి. ట్రీ ఎంత పెద్దగా ఉంది, దాన్ని ఒక లారీ యాక్చువల్గా తీసి పెట్టడం అనేది ఒక సర్వీస్ ఛార్జ్, అది ఒక మనిషి దాన్ని చేయడం అనేది. బట్ దానికి తోడుగా ఎంత దూరం ట్రాన్స్పోర్ట్ చేయాలి, మంజరల్స్ నుంచి ఒక పర్టికులర్ ప్లేస్కి రావాలనుకోండి, అయితే బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకుంటాం, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో లారీ అరేంజ్ చేయాలి, ఆ డీజిల్ ఖర్చులు, తర్వాత క్రేన్స్ ఉండాలి పట్టుకొని తీసి పెట్టడానికి, తర్వాత ప్రతి వారం ప్రతిరోజు 1000 లీటర్ల వాటర్ వేయాల్సి వస్తుంది వాటికి. 100 లీటర్ ఇట్ గ్రోస్, సో దట్ నీడ్స్ అగైన్ సో మచ్ ఆఫ్ ఫీడింగ్. సో బట్ ఇట్స్ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు వాట్ ఇట్స్ డూయింగ్. కరెక్ట్. అని చెప్తే చెట్ట కోసం అంత ఖర్చు పెట్టాలా అని ఒక చిన్న వస్తుంది, కానీ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్యుబుల్. అసలు దాన్ని మనము అంచనా కట్టలేదు, ఎంత రిటర్న్ ఇస్తుంది, రేట్ కట్టలేదు. సో అలాగా చెట్లు బాగా ఇదైంది. అండ్ నౌ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రీస్. ఆల్ మై వెరెవర్ ఐ హ్యావ్ ల్యాండ్, ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ట్రీస్. వ్యూవర్స్ అందరికీ ఏంటంటే ఈవేళ న్యాచురల్ లైట్లోనే చేస్తున్నా షూట్, నో లైట్స్, నథింగ్, ఏమీ లేకుండా. ఐఎమ్ హ్యాపీ. అంటే మీకు తగ్గట్టుగా అవుతుంది షూట్ యాక్చువల్గా చెప్పాలంటే, నేచర్కి దగ్గరగా. యా. అయితే అంటే మీరు వేసే స్కెచెస్లో ఎక్కడ వాస్తుకు పెద్ద ప్రయారిటీ ఉండదంటారా? వాస్తు ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండి. అంటే వీఆర్ ఆల్ లేజీ పీపుల్, సో వీ డోంట్ వాంట్ టు నో మచ్ అబౌట్ థింగ్స్. సో వాట్ వీ డూ టు డూ, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం, పైనుంచి ఎవడో ఏదో చెప్పేస్తే చాలు, దాన్ని నమ్మేస్తాం, పొద్దున్నే మనం అది పెట్టేసేసి వేరే పనికి వెళ్ళిపోతాం. రిటర్న్ వచ్చేటప్పటికి అది అక్కడ అయిపోయి ఉండాలి. ఇది ఎందుకు ఇలా పెట్టాం, ఏంటి దీని మూలాన్ని ఇలా ప్రాబ్లం వస్తుందంటే క్లయింట్స్కి అప్పుడప్పుడు అది చెప్తా ఉంటే అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది, ఎంత చెప్పడం వలన వాళ్ళు ఇప్పుడు ట్రబుల్ అయిపోతారు కదా. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎంత నాలెడ్జ్ అంతా వాళ్ళు మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకొని, అవును దీన్ని ఎలాగని సాల్వ్ చేయడానికి వాళ్ళు బిజీ లైఫ్ స్టైల్లో ఉంటారు. వాళ్ళ దాంట్లో నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఆలోచించండి, మీరు రోజు ఎక్కడ వంట వండుకుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది మీ పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు, మీ పిల్లలు ఆ రోజు పొద్దున్నే పడుకుంటున్నారు లేదా దాని గురించి. సో చాలామంది చెప్తుంటారు. సో వేర్ ఇట్ ఆల్ స్టార్ట్. సో వాస్తు అనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఇంట్లో ఎగ్జాంపుల్ తీసుకొని. చిన్నప్పుడు మా అమ్మ చాలా షీ వాజ్ వర్కింగ్ ఎంప్లాయీ, సో షీ యూస్ టు వర్క్, షీ యూస్ టు ఆల్సో ప్యాక్ ద క్యారేజ్ ఫర్ మీ అండ్ మై బ్రదర్ అండ్ మై ఫాదర్. సో ముగ్గురికి బాక్స్ కట్టాలి, మళ్ళీ 9:30 కల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉమెన్స్ స్పెషల్ బస్సు ఉండేది, 100A by ఇది సో ఉమెన్స్ స్పెషల్ బస్ అది ఎక్కితే ఖాళీ సీట్లు దొరికితే అది టేక్స్ అటు బషీర్బాగ్. ఈ మధ్యలో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. పొద్దున్న మా అల్లరి మాది ఉంటుంది, మా హోంవర్క్ ఏదో ఉంటుంది, లేకపోతే నేను అంతా దారిలో అంతా పడేసేసి పెయింటింగ్ చేసుకుంటాను. షీ యూస్ టు గెట్ సమ్టైమ్స్ వెరీ ఇరిటేటెడ్ because of her workload, because of a lot of things. And during that time she used to say, బాచ్చా ఈ కిచెన్ ఇక్కడ ఉండకుండా అక్కడ ఉండుంటే ఎంత బాగుండేదో అనేది. అప్పుడు నాకు వాస్తు అనేది ఏం తెలీదు, ఆర్కిటెక్చర్ అంటే తెలీదు, ఏం తెలీదు. అది ఎప్పుడు నాకు రింగ్ అయ్యేది బెల్, ఇక్కడ ఉండకుండా అక్కడ ఉంటే బాగుండేది. అంటే మేమంతా అక్కడ కూర్చునే వాళ్ళం అనమాట. ఏది లివింగ్ రూమ్లో కూర్చుంటూ పెయింటింగ్ వేసుకుంటూ, లేదా డ్రాయింగ్ వేసుకుంటూ, హోంవర్క్ చదువుకుంటూ, లేదా మా నాన్న పాటలు పాడుకుంటూ ఏదో. అమ్మేమో అక్కడ సౌత్ ఈస్ట్ కార్నర్లో షీ యూస్ టు హ్యావ్ అవర్ కిచెన్. నా సౌత్ ఈస్ట్లో ఎందుకు వచ్చి మా అమ్మ వాళ్ళు ఎప్పుడు అడగలేదు, వాళ్ళు ఇలా పెట్టాలి కిచెన్ అని. ఆయన చేసేటప్పుడు చూసుకున్నారు తప్ప, ఆమె వేస్తే ఏదో కట్టేసాడు మేబీ వాస్తు ప్రకారం. తర్వాత గ్రోయింగ్ టైంలో అర్థమైంది ఏంటంటే, న్యూక్లియస్ ఫ్యామిలీస్, యాజ్ ఐ స్టడీడ్ ఆర్కిటెక్చర్ అండ్ స్టార్ట్ దిసింగ్, లుక్ ఎట్ హౌ వీ హ్యావ్ టు, దే సే డోంట్ ట్రై టు ఇన్వెంట్ ద వీల్, అండ్ దెన్ యూ ట్రై టు సే దట్ లో ద వీల్ ఎలా పనిచేస్తుంది అసలు కనుక్కోవాలి. అండ్ దెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్, క్వశ్చనింగ్ వేర్ ద కిచెన్ షుడ్ బీ. అసలు నేను ఒక సైట్ చేస్తున్నప్పుడు కిచెన్ ఎక్కడ ఉండాలి అని ఒకటి ఆలోచన రావాలి. ఆర్కిటెక్టే చెప్పేది. ఆర్కిటెక్ట్ మెయిన్ పని ఏంటంటే, ఏ స్పేస్ ఎక్కడ ఉంటే ఎలా ఫంక్షనల్గా ఎలా బెటర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏస్థెటిక్గా ఎలా దాన్ని నువ్వు కంబైన్ చేయగలుగుతున్నావు సర్వీసెస్తో పాటు. దిస్ ఇస్ ద బేసిక్ వర్క్ ఆఫ్ అన్ ఆర్కిటెక్ట్. సో సర్వీసెస్గా ఆర్కిటెక్ట్ కిచెన్ ఎక్కడ ఉండాలి అని అనిపిస్తే, అప్పుడు దెన్ మై బేసిక్ సమ్ ఆఫ్ ద సైట్స్ దట్ ఐ వర్క్,
ఐ అండర్స్టూడ్ దట్ వెస్ట్లో ఉంటే బాగుంటుంది. అంటే వెస్ట్ అంటే టువర్డ్స్ ద వెస్ట్, అంటే టువర్డ్స్ నార్త్ వెస్ట్ కానీ రైట్ రైట్. లేకపోతే సౌత్ వెస్ట్ కానీ. దాని మూలన ఏంటంటే పొద్దున పూట నీడలో ఉంటాం మనం. ఈ పొద్దున్నే సూర్యకిరణాలు వచ్చి మనకు తగులుతుంటే అండి, ఆ వంట వండుతుంటే ఏమి జరగదు, చెమట నీళ్ళు అనేది దాంట్లో పడి ఉప్పు ఎక్కువ వద్ది కూరగాయల్లో. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ కిచెన్ ఎక్కడ ఈస్ట్ వైపున పెట్టలేదా? తూర్పు దిశగా నుంచి వంట చేసే విధంగా పెట్టలేదా? I don't do like that because it's heat. So పొద్దున్నే if you notice 7 to 10 with the right time when parents, my mom had to go to office, the sun used to enter and hit her very hard into her eyes and she used to like కట్టెనేయలేము లేకపోతే ఏం చేయలేము. ఈ కిచెన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది, ఈ వేడిలో అంతా ఉబ్బరంగా అయిపోయి కూర్చోలేకుండా. సో దెన్ ద బెస్ట్ వే ఈజ్ దట్ మీకు ఎండ బాధ అవుతుందంటే ఏం చేస్తారు మీరు? గొడుగు పట్టుకుంటారు, లేకపోతే చెట్టు ఉంటే చెట్టు కిందకి వెళ్తారు. ఎందుకు? నీడ కావాలి మీకు. సో నీడ ఉన్న ప్లేస్లోకి మేజర్ వర్కింగ్ టైంలో మీరు అక్కడ ఉండాలి. రైట్ రైట్. వర్క్ చేయని టైం ఎప్పుడు? మన ఇళ్ళలో ఎక్కువ వంటకాలు ఎప్పుడు వండరు? సాయంత్రం పూటే. యా. సో సాయంత్రానికి ఉన్న కూరగాయలు ఇప్పుడైతే అందరూ పొద్దున వండుకున్న కూరగాయలు సాయంత్రం తింటున్నారు, లేకపోతే కొంచెం ఏదో చిన్న ఏదో ఆమ్లెట్ ఏదో తీసుకుంటారు. కరెక్ట్. సో సాయంత్రం టైంకి ఇట్ కెన్ బి ఇన్ ద ఈస్ట్, అంటే ఇట్ కెన్ బి, అంటే సాయంత్రం టైంకి కొంచెం వేడి ఎక్కువ ఉన్నా సాయంత్రం ఈవినింగ్ డస్క్ అయ్యే టైంకి మీకు ఆల్రెడీ నీడ ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి యూ డోంట్ రియలీ ఫీల్ ద ప్రెషర్. సో నౌ వేర్ ఇస్ వాస్తు ఇన్ ఇట్? వెన్ సమ్మన్ జస్ట్ సేస్ దట్ సౌత్ ఈస్ట్ లో ఈశాన్ అదంటే ఇక్కడ నీరు ఉండాలి అని చెప్తారు కదా. సో మీకు అవన్నీ పట్టింపు లేదైతే? పట్టింపు ఫస్ట్ ఆఫ్ ఆల్, పట్టింపు ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ it's a మూఢనమ్మకం. So we studied architecture, right? We studied weather. So if someone says that ఇదంతా క్లైమటాలజీ, చాలా పూర్వీకులు అంతా చాలా దీని గురించి ఆలోచించి దాని గురించి చేశారు అని చెప్తారు, చాలా ఇదిగా ప్యాషనెట్గా చెప్తుంటారు. మరి అవన్నీ చదివిన మేము అదే చదువుతున్నాం కదా. ఇవాళ ఇంకా బెటర్ అప్లికేషన్స్ వచ్చినాయి. ఇవాళ మీరు గూగుల్లో మీ ఇల్లు కూడా వదిలేసేయండి, మీ రూమ్కి ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ చేసుకొని ఎగ్జాక్ట్ మీ టేబుల్ ఎక్కడుందో ఆ ప్లేస్లోకి సన్ ఎలా ట్రావెల్ అవుతుందో కూడా చేయొచ్చు అని చూపిస్తుంది కంప్లీట్. జస్ట్ ఆన్ గూగుల్ ఇఫ్ యూ జస్ట్ ప్రెస్ వాట్ ఈస్ పాత్, సన్ పాత్ ఆఫ్ ఇన్ దిస్ ఏరియా. రైట్. మీరు నమ్మరు, ఇప్పుడు వేప చెట్టు పర్టికులర్ ప్లేస్లో ఉండడం వల్ల ఆ ఇంటి యజమాని ఈ టైంకి చచ్చిపోతాడు అన్న వాళ్ళు ఉన్నారు. యా, బట్ మా ఇంటి ముందే వేప చెట్టు వేసుకున్నాం ఉంది, అలా చెప్తారా? అందుకేమో తీసేయమంటుంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో మై గ్రాండ్ ఫాదర్ లివ్డ్ ఫర్ 102 years. మొక్కలబే అరటి చెట్లు వెనకాతల ఆ మూల అక్కడే ఉండాలండి, బోర్ ఇక్కడే ఉండాలండి, అన్ని హంబక్స్ అండి. సో వాట్ హ్యాపెండ్ ఐల్ టెల్ యూ. ఇక్కడ సో వాటర్ చూసేటప్పుడు జియాలజిస్ట్ పిలుస్తాం మనం, వాటర్ చూడడం లేదు, కొబ్బరికాయ ఏదో పిచ్చి లేదా ఏదో ఒకటి చెప్పి ఏదో మీరు అన్నట్టు నార్త్ ఈస్ట్ లో వాటర్ పడాలంటే నార్త్ ఈస్ట్ నీకు రావు బాబు. ఆ ప్లాట్ ఫెన్సింగ్ కనుక పక్కన వేసుకుంటే నార్త్ ఈస్ట్ వాడిది సౌత్ వెస్ట్ అవుతుంది కదా. అంటే మ్యాడ్నెస్ షియర్, అంటే కొంచెం కూడా ఆలోచన లేకుండా లేజీ బమ్స్, యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. అలా అయిపోయి ఏది పడితే చెప్తారు. సో జియాలజిస్ట్ పిలిపిస్తే అలా తిరుగుతుంది. మా జియాలజిస్ట్ ఎప్పుడు అడతాడు, సో కమల్ గారు మీకైతే ఎలాగో ఏం తెలియదు అంటే నేను ఒకటే చెప్తాను, వాటర్ బెస్ట్ ఎక్కడ పడుతుందో అక్కడ చెప్పండి అని చెప్తాను. ఓకే, దట్ ఈస్ ఫర్ మీ వాస్తు. వాటర్ ఎక్కడ పడుతుందో చెప్పని మిమ్మల్ని పిలిస్తే మీరు ఇక్కడైతే బాగుపడుతుందండి కానీ మీరు అక్కడ వేసుకోండి అని చెప్పకండి అని చెప్తే ఇలానే చెప్పాడు, సార్ వాటర్ ఇక్కడైతే బాగా పడుతుంది సార్ అని. అంటే అదేమో సౌత్ మీరు చూస్తే దట్ ఈస్ ఇన్ ద నార్త్ వెస్ట్ లో ఉంది. ఇక్కడ బోర్ మేము వేసింది, ఓకే రైట్, అక్కడ పర్ఫెక్ట్ పడుతుంది. అంటే ఇంకో పాయింట్ చూపిస్తుంది సార్, అదే మీకు జనరల్ గా నార్త్ ఈస్ట్ లో చూపించాలి కదా, సో పాయింట్ అని చెప్పి చూపించాడు. సార్ బెస్ట్ ఎక్కడ పడుతుంది? సో ఇదైతే 100% ఇప్పుడైతే వాటర్ వస్తుంది. వేసే టైంలో ఈ పక్కన వాళ్ళు వచ్చి అదే ఇదేంటి ఇక్కడ వేస్తున్నారు, మీరు అక్కడ కదా వేస్తే మీరు తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. సార్ నా వాటర్ ఇక్కడ బాగా వస్తుంది అంటే లేదు సార్ అక్కడైతే మీకు బాగా వస్తుంది, నార్త్ ఈస్ట్లోనే వస్తుంది. అంటే సింపుల్ పాయింట్ కదండి. ఇప్పుడు అదే ప్లాట్ నేను ఫెన్సింగ్ అటు వేసాను అనుకోండి, ఇది కదా నార్త్ ఈస్ట్ అయ్యేది దానికి. సో ఇది వెస్ట్ అవుతుంది వాళ్ళకి. అలాగా ఐ సెడ్ లేదు వేసాం, విపరీతమైన వాటర్ వచ్చింది. అసలు ఈ చుట్టుపక్కల ఎవరికి వాటర్ అంత రాని మాకు వాటర్ వచ్చింది. సో జియాలజిస్ట్ వాజ్ రైట్, హీ కైండ్ ఆఫ్ మెజర్డ్ ఇట్ రైట్. ఈ సెడ్ దట్ మీకు ఇక్కడ 60-70 కల్లా పడుతుంది, దాని నుంచి మీరు ఇంతవరకు వెళ్తే మీకు హ్యాపీగా వాటర్, అది హ్యూజ్ బోర్ ఆఫ్ వాటర్. అండ్ దెన్ సో ఇక్కడ వాస్తు అనేది ఏముండదు. ఇంకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాటర్
వాటర్ ట్యాంక్ అంటే హైట్ హెవీనెస్ ఎక్కడో సౌత్ వెస్ట్ లో పెట్టాలంటారు. అవును, బరువు ఈ మూల ఉండకూడదు అంటారు కదా. అంటే ఎంత స్టూపిడిటీ ఉంటుందంటే వాటర్ ఏమో నార్త్ ఈస్ట్ లో తీసుకోవాలంట, వాటర్ ట్యాంక్ ఏమో సౌత్ వెస్ట్ లో పెట్టుకోవాలంట. ఎంత పైపులను ఈ మూల నుంచి ఈ మూల నుంచి ఆ మూలకి పైపులు తిప్పుతూ, అది కూడా డయాగ్నల్ గా, అంటే రూమ్లు ఉంటే నేల నుంచి అలా తిప్పుకుంటూ పైకి తీసుకెళ్లి అక్కడ నుంచి మళ్ళీ వాటర్ అంతా కిందికి దే సప్లై డౌన్. ఇక వాళ్ళ జీవితాల్లో ఏది జరిగినా బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ దీస్ ఆర్ గోయింగ్ ఆన్ అని. ఏదో అక్కడ వాటర్ లీకేజ్ అవుతుంది, ఈ ఫోర్స్ తోటి బోర్ పంప్ అయ్యి నీళ్లు పైకి వెళ్తుంటే ఈ టర్నింగ్స్ మూలాన అవుతుంది అంటే వాళ్ళు అదే నమ్మరు. ఈ లీకేజ్లు అవుతున్నాయి, ఇది అవుతున్నాయి అంటే ఎందుకు అవ్వవు? ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. The best light, so because viewers would want to know, the best light whenever you build a house is north light. మన ఇండియాలో లైట్ కు కరువు లేదండి. అవును, లైట్ అన్ని దిశాల లైట్ ఉంది. ఇదేం యూరోప్ కాదు. ఇంగ్లాండ్ లో ఉంటే మీకు ఎప్పుడు చూసినా చీకటి, వర్షాలు పడుతుంటాయి, అలాగే ఎండ ఎక్కడ ఉందా ఎత్తుకుంటూ ఉంటారు. మనకు అవసరం లేదు. మనకి ఎండ ఎప్పుడు అన్ని మూలలో ఉంటుంది. మనకి ఎండ కొంచెం తక్కువ ఉన్న ప్లేస్ విండో మన అటువైపు ఉండాలి. రైట్. సో నార్త్ సైడ్ ఎప్పుడు మీకు షేడ్ ఉంటుంది. ఎండ అనేది మీకు లోపలికి రాదు. మీరు గనక సౌత్ వైపు పెట్టుకుంటే, సౌత్ వెస్ట్ లో బెడ్రూమ్స్ పెట్టుకొని మీకు రాత్రిపూట నిద్రలు సరిగ్గా రాక మీరు ఇబ్బందులు పడుతుంటే ప్లీజ్ చేంజ్ యువర్ బెడ్రూమ్. మీరు వాస్తు కోసం సౌత్ వెస్ట్ లో పెట్టుకోవడం మూలాన వెస్ట్ లో సూర్యుడు అస్తమిస్తాడు, విపరీతమైన వేడి ఉంటుంది. మీరు ఇందా కిచెన్ చెప్పాను చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మీ బెడ్ ఎక్కడ ఉండాలి మీరే చెప్పండి. అదే అంటున్నాను, నీడలో ఉండాలి కదా. మా ఇంట్లో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఏమంటారంటే, అయితే ఈస్ట్ ఉండాలి, తూర్పు వైపున లేదా పడమ వైపు ఉండాలి, దక్షిణం వైపు తల పెట్టకూడదు. అంటే తల పెట్టుకోవడం అదొక పెద్ద మెంటల్ పని. అది అసలు తల ఇటు పెడితే ఏదో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారండి, దారుణం. అది ఏదో 20 మైక్రాన్స్ ఏదో మెగా మైక్రాన్స్ ఏదో అంత మిల్లీ మైక్రాన్స్ ఉంటే అంతెంతో మన గవర్నమెంట్ మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత ఉంటుంది. మనకి సమ్ కిలో అంటే చాలా హై మైక్రాన్స్ అంత గ్రావిటేషనల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మన జనరల్ నార్మల్ సెల్ ఫోన్స్ దాంట్లో ఉంటుంది. అంటే మన జనరల్ బాడీ అంతగాని మనకి ఉంటే ఎఫెక్ట్ అవ్వదు. రైట్. బట్ ఎంత సిల్లీగా అనేస్తారంటే, బికాస్ సైన్స్ తెలియదు కదండి. ఒకప్పుడు అసలు సైన్సే తెలియదు. అవునవును. ఇప్పుడు అంతా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఆ డేటా ఉన్నప్పుడు కూడా దే డోంట్ వాంట్ టు నో ఆల్ దట్, దే డోంట్ ఈవెన్ అక్నాలెడ్జ్ ఇట్. సో ఐ టెల్ యూ వాట్. సో నార్త్ ఈస్ట్ అంటే ఎక్కడ మన ఇండియాలో? తూర్పు వైపుకి తిరిగి నార్త్ ఈస్ట్ అంటే ఎక్కడ? వాటర్ నార్త్ ఈస్ట్ ఎక్కడ? ఇండియాకి నార్త్ ఈస్ట్ ఏది? హిమాలయాస్. ఓకే ఓకే ఓకే, రైట్. సో వాటర్, the flow of water, right from our Ganges to everything is from east towards ఎటెళ్ళాలి? సముద్రం వైపుకి వెళ్ళాలి. అవును. ఎక్కడ ఉంది అది? సముద్రం వెస్ట్ కు. రైట్. సో పాత కాలంలో ఒక విలేజ్ టు ఒక విలేజ్ మధ్యలో 100 చాలా బాగా, ఇప్పుడు మనిషి అనేవాడు ఆలోచిస్తాడు కదా. అవును. నన్ను అసలు ఏం చదువు చెప్పకుండా ఇక్కడ వదిలేయండి, నేను ఎలాగోలా బ్రతుకుతాను, నా పిల్లల్ని కూడా పెంచుకుంటాను, ఏదో ఒకటి చేసి నేను ఇది వేస్తాను. సో మనిషి ఆలోచన శక్తి అంత ఉంటుంది. అందుకే కదా ఇవాళ రాకెట్ తీసుకెళ్తున్నాం, మూన్ మీద ల్యాండ్ చేస్తున్నాం. ఒక మనిషి చేయగలుగుతున్నాడు, నాట్ ఇండియన్ ఆర్ నాట్ పాకిస్తానీ ఆర్ సమ్ యూరోపియన్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దట్ పవర్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలా అన్ని కనుక్కుంటూ ఉంటాం. అలాగా మనకి ఒక విలేజ్ టు విలేజ్ ఇంత దూరం పెట్టుకోండి, ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ మీరు వెస్ట్ లో పెట్టుకోండి. ఎందుకంటే వాటర్ ఫ్లో ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంది, రివర్స్ అన్ని. వాటర్ అనేది మనకి వెస్ట్కి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ అంతా మనకి కలుషితం అయితే 100 కిలోమీటర్లు ఎంత దూరంలో ఇంకో విలేజ్ ఉండాలని వాళ్ళు రాశారు. వై డిడ్ దే రైట్ అబౌట్ ఆల్ దిస్? బికాస్ డ్యూరింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానివ్వండి, లేకపోతే ప్రతి సివిలైజేషన్ వర్ ఆల్ సెంటర్డ్ టువర్డ్స్ అ విలేజ్, టువర్డ్స్ అ రివర్. రివర్ పక్కనే పంటలు పండించుకుంటూ దాన్ని ఇది చేసుకుంటూ, అక్కడ వరదలు వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు మీరు ఎక్కడ కట్టుకోవాలి, అండ్ బిల్డింగ్ ని యూనో ఒక స్క్వేర్ లోనే కట్టుకోండి అని చెప్తుంటారు ఎవరు. ఎందుకు చెప్తారు అది? ఎందుకంటే ఒకప్పుడు టూల్స్ లేవు. నాకే ఇవాళ నేను చాలా బిల్డింగ్స్ కట్టాను, ఎక్కడో రిమోట్ ప్లేస్లో అప్పుడప్పుడు ఊరికే చెక్ చేద్దాం అని చెప్పి అక్కడ ఉన్న లేబర్ని దారం పట్టుకోండి, అక్కడ మెజర్ చేయండి, 30 feet అటు వేయండి, నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకో 30 feet వేయండి, ఒక స్క్వేర్ గీమని చెప్పాను అనుకోండి. మీరే ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒక ఓపెన్ గ్రౌండ్ లో ఎప్పుడు వాళ్ళు ఒక చిన్న స్క్వేర్ గీయలేరు, ఎందుకంటే టూల్స్ లేకుండా ఇట్స్ వెరీ డిఫికల్ట్.
30 అడుగులు నడుచుకుంటూ ఇటు వెళ్ళారు అనుకోండి, మీరు ఇక్కడ నడవడం మొదలు పెడితే అలా వెళ్ళిపోతారు క్రాస్కి పక్కకి. వెళ్ళిపోతాం. అవును. మళ్ళీ అక్కడి నుంచి నేను ఇందాక 30 అంటే 40 వస్తావు బాబు, ఎందుకంటే నువ్వు ఇక్కడ పక్కకి వెళ్ళిపోయావు, ఇక్కడ నుంచి ఇక్కడ మొదలు. అట్లా టూల్స్ లేకుండా కష్టం. కరెక్ట్. సో ఇంకా కాంప్లికేట్ చేసుకోకండి అని ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న లోకల్గా చదువుకున్న మనుషులు. చదువు ఎక్కువ మంది కాన్సన్ట్రేటెడ్ ఎవరి దగ్గర ఉండేది ఒకప్పుడు? ఒక దగ్గర కాన్సన్ట్రేట్ ఎవరి దగ్గర ఉండేది? ఇట్ యూస్ టు బి విత్ అ సర్టెన్ సెక్షన్ ఆఫ్ అ సొసైటీ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్, పండితులు అంటారు. అందుకే ఇవాళ ఇల్లు చూపించడానికి తీసుకెళ్తే ఒక మా పండితుడు చూపిస్తాం అంటారు. ఇక్కడ చదువుకున్న పిహెచ్డీలు చేసి డిగ్రీలు చేసి అందరూ పండితులు కాదు. వాడు కనీసం నాకు అప్పుడు బాధేస్తా అంటండి, చాలా ఆలోచిస్తామండి, వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ మెడికల్ కండిషన్స్ కనుక్కుంటాం మేము. నెక్స్ట్ ఏమవుతుంది, 10 yearsలో ఏమవుతుంది, వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉందా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఏమైనా నీస్ ప్రాబ్లం ఉందా, వాట్ కిందడు వాళ్ళ బెడ్రూమ్ ఎక్కడ, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఆర్థోపెడిక్ ఏదైనా చేయాలంటే ఎక్కడన్నా అంతా అయిన తర్వాత అదంతా ఆలోచించకుండా ఎవడో ఎక్కడో యుఎస్లో కూర్చొని పండితుడు, లేకపోతే ఇక్కడెక్కడో కూర్చున్నాడు, వాడు ఫోన్ చేసి చెప్తాడు ఇది ఇక్కడ కాదండి అక్కడ పెట్టండి అంటాడు. నాకు చాలా బాధ వేస్తుంది. అండ్ ఐ రిజెక్ట్ ఇట్ ఇమీడియట్లీ. ఐ సే ఐ వోంట్ డూ యువర్ ప్రాజెక్ట్ because emotionally I get hurt because I'm thinking so much for your family. A person who is not thinking anything about your family is just randomly trying to play with your mind and you're allowing it to happen. It's an insult to architecture, it's an insult to వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా. సో మన ఇంటెలిజెన్స్ పక్కన పెట్టండి, వాళ్ళని ఎలాగో ఇన్సల్ట్ చేసినట్టే. లేదు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన కాదంటారు, కానీ ఇన్సల్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో వి కైండ్ ఆఫ్ సే వి కాంట్ రియల్లీ ఎగ్జిస్ట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఇది. మేము ఒక మంచి ఇల్లు కడదామని చాలా ఆలోచించి చేస్తున్నాము. అండ్ ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది, మనం ఇలాంటి మూఢనమ్మకాల్లో ఉండకూడదు అని చెప్పి చేయడంతో వాళ్ళు కొంచెం. సో ఇలాగా వి కైండ్ ఆఫ్ ట్రై టు ఎడ్యుకేట్ మెనీ టైమ్స్. క్లయింట్స్ చాలా చెప్తాము ఇలా అని. చాలాసార్లు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ మంచికి వెళ్ళిపోమని చెప్తాము. దాని కొన్నిసార్లు వాళ్ళే రిటర్న్ అవుతారు, అయ్యి మీరు చెప్పినట్టే చేద్దామండి, మాకు బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఒకవేళ ఎవరైనా వాస్తు ప్రకారం కట్టిస్తున్నాను అని చెప్తుంటే వాళ్ళని డెఫినెట్గా ఒక డౌట్ఫుల్ అయితే చూడండి. రైట్. ఎందుకంటే దే ఆర్ టెల్లింగ్ యూ దట్ దే విల్ నాట్ థింక్ రేషనలీ ఫర్ యూ. మీరు వాస్తుని నమ్ముతున్నారు కాబట్టి మీకు ఆ మాట చెప్పి మిమ్మల్ని దాటేస్తాను మిగతా విషయాల్లో అని చెప్పి క్లియర్గా మీకు చెప్పినట్టే. అంటే గుడ్డిగా వెళ్ళకపోయినా అట్లీస్ట్ పర్టికులర్ కొన్నింటి వరకు అన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? అసలు ఏది కానీ గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరు గుడ్డిగా నమ్మకూడదు కదా. రైట్. మీ పక్కన నేను ఇంత చెప్పాను కాదని వెస్ట్లో పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకున్నాను ఇలా అని, అది ఆ సైట్కే, ఇంకో సైట్కి కాదు. రైట్. ఇంకో సైడ్కి వెస్ట్ సైడ్ విపరీతమైన ఒక మూసీ నది నాలా పారుతుంది. అక్కడ కిచెన్ పెడతాను నేను? పెట్టను. నేనే చెప్తాను వీటి కిచెన్ అక్కడ పెట్టకండి, తప్పండి, అలా పెడితే మీకు రోజు దోమలు ఈగలు అన్నీ అక్కడ నుంచి స్మెల్ వస్తుంది, అక్కడ కాదు, మనం ఏం చేద్దాం అంటే అని ఇంకోటి ఏదో ప్రపోజల్ చేసుకొస్తుంది అని. సో ఏది గుడ్డిగా నమ్మకూడదు. కానీ ఇప్పుడు మీరు ఒక ప్లాన్ ఇచ్చి ఇందాక మీరు అన్నది లేదండి మేము వాస్తు మాకు ఇంత ప్రయారిటీ ఉంది, సో మీరు దీనికి తగ్గట్టుగానే చేయాలని అంటే ఇబ్బంది పెడతారా, చేస్తారా? ఇబ్బంది కాదు. ఇండియాలో ద వే వీ హ్యావ్ టు సస్టైన్ అవర్ సెల్వ్స్ అండ్ టు అండర్స్టాండ్, వీ డూ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వీ ట్రై టు టెల్ దెమ్. చాలా పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉంది, వాళ్ళకి పెద్ద వేరే ఏదైనా చేయొచ్చు నేను. అంటే ఐ కెన్ ప్రాబ్లీ ఇన్ ఆర్డర్ టు సర్పాస్, అంటే మీకు వెస్ట్లో బాగా ఎండ తగులుతుంది, ఇప్పుడు నేను మీకు సౌత్లో కూర్చోబెడతాను, మీకు ఎండ పడుతూ మీరు నీడ కోసం ఇలా జరుగుతూ ఉంటారు, కావాలండి ఇలా పక్క జరుగుతూ ఉంటారు. ఇది నార్త్ అండి, మీకు అప్పటి నుంచి ఒక ఎండ అనేది రాదు. ఇప్పుడు ఎంతసేపు అని కూర్చోండి ఇక్కడ ఎండ రాదు, అంటే లోపలికి రాదు, అక్కడ ఆ లైన్ అయిపోతుంది. సౌత్ అదే మీకు ఇటువైపు ఉన్నారనుకోండి, ఎండ అంతా ఇటు నుంచి మీ మీద పడుతూ ఉంటుంది. సో దెన్ వాట్ యూ విల్ డూ, యూ విల్ ట్రై టు కీప్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్, చైర్ జరుపుకుంటూ ఉంటారు, ఎండ పడుతుందని చెప్పి. మీరు రెస్టారెంట్స్కి వెళ్తే కూడా జరుపుకుంటూ ఉంటారు. సో యూ విల్ హ్యావ్, so we tell them very technically what are the things that are happening and because of which the issues that will come. పెద్ద సైట్ అయితే అప్పుడప్పుడు మాకు ఓకే, ఎందుకంటే అక్కడ చెట్టు పెడతాము, లేకపోతే అక్కడ ఇంకో చిన్న గోడ పెడతాము, చిన్న కోర్ట్యార్డ్ గీస్తాం. సో దాంతో ఇట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ఫర్ దెమ్ అండ్ ఐ కైండ్ ఆఫ్ డూ ఇట్. ఇఫ్ ఇట్ గెట్స్ టూ మచ్ ఆన్ టు ద నర్వ్స్ అండ్ సేస్ దట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ సో మెనీ స్టూపిడ్ థింగ్స్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత బాధపడుతుంది అనిపిస్తే,
డెఫినెట్గా వెళ్తాను. అండ్ ఐ ఆల్వేస్ కీప్ ఇట్ వెరీ వెరీ కమ్యూనికేటివ్ అండ్ టెల్ దెమ్ ఎగ్జాక్ట్లీ లైక్ హౌ ఐ వుడ్ టెల్ మై మామ్ అబౌట్ వాట్ ఐమ్ డూయింగ్. ఐ టెల్ మై క్లయింట్స్ ఆల్సో ఎగ్జాక్ట్లీ వాట్ దే గెటింగ్ ఇన్ టు. అండ్ బై డూయింగ్ దిస్ దే మైట్ గెట్, ఎందుకంటే మొత్తం అయిన తర్వాత దే విల్ జస్ట్ కమ్ అండ్ సే దట్ అయ్యో మాకు మేము ఇలా అనుకున్నాము ఇలా ఏంది అని చెప్పి దే గెట్ లిటిల్ వర్క్డ్ అప్. సో అందుకే వీ కెన్ టెల్ దెమ్ దట్ బై డూయింగ్ దిస్ యూ విల్ బీ స్పెండింగ్ మోర్ మనీ, మీకు ఎక్కువ పైప్ లైన్స్ అవుతున్నాయి, మీ దగ్గర ఆల్రెడీ బడ్జెట్ తక్కువ ఉందన్నారు, మరి పైప్లకు ఎలా డబ్బులు వస్తాయి అంటే అది ఒక్కటి చేసేద్దామండి అంటారు. సో కైండ్ ఆఫ్ యూనో ఐ టెల్ దెమ్, ఐ కాల్ దెమ్ అ బ్లఫ్. you're telling that you don't have money but you're doing something which is stupid, so please correct. And many times they kind of understand, yeah, because టైమ్స్ ఆర్ చేంజ్ కదండి. మనం చదువుకుంటున్నాం, బయట దేశాలు తిరిగాము, అన్నీ చూస్తున్నాము. సో దే కైండ్ ఆఫ్ అండర్స్టాండ్. అంటే ఎవరైనా వచ్చి మాకు ఓన్లీ ప్లాన్ ఇవ్వండి చాలు, కన్స్ట్రక్షన్ మేము వేరే చోట చేయించుకుంటామనో, లేకపోతే టోటల్గా మొత్తం మీ దగ్గరే చేయించుకోవడానికి ఏది ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మీరు? అంటే నేను ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వను. అవునా? ఎప్పుడు కానీ మీరు కూడా ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయడానికి ఎప్పుడు ఒప్పుకోకూడదు. ఎప్పుడు కానీ ఆర్కిటెక్ట్ అనే అతను ప్లాన్ వేయాలి అంతే, కన్స్ట్రక్ట్ చేయకూడదు. అంటే చేస్తున్నాడు అతను చాలా బాగా చేస్తున్నాడు, అతను ఏదో చేస్తున్నాడు అనేది ఆయన ఇంట్రెస్ట్. అది కాకపోతే ఎక్కడ ఏ మెటీరియల్ వాడితే బాగుంటుంది ఏంటి అనేది అది ఆర్కిటెక్ట్ చెప్తాడు. అది ఎలా అయినా ఆర్కిటెక్ట్ చెప్తాడు కదా, అవన్నీ ఆర్కిటెక్ట్ చెప్తాడు. కన్స్ట్రక్షన్ చేసే అతను ఎప్పుడు సపరేట్ ఉండాలి. సో ఎప్పుడు నేను ఎప్పుడు చేయను, ఐ డోంట్ కన్స్ట్రక్ట్. అండ్ యూ షుడ్ నెవర్ అలౌ ఆర్కిటెక్ట్ టు కన్స్ట్రక్ట్ యాక్చువల్లీ. ఓకే, టర్న్ కి ఇవ్వకూడదు. Right. So you should just pay a fee to the architect and tell him to give us a beautiful plan according to your taste or whatever your family conditions is. ఆ చేసిన తర్వాత ఆ ప్లాన్ ని మీరు తీసుకెళ్ళి మార్కెట్ లో ఉన్న XYZ ఎన్ని కాంట్రాక్ట్లు మారుతారో మనకేం తెలుసు. సో ఆ కాంట్రాక్టర్ మీరు ఇచ్చి రేపొద్దున ఆ వర్క్ అయ్యే వరకు అక్కడ వరకు డబ్బులు లిమిట్ చేస్తూ మెల్లిమెల్లిగా చేస్తూ ఉండాలి. అప్పుడు మీ మనీ ఈజ్ సేఫ్, యువర్ వర్క్ ఈజ్ ఆల్సో సేఫ్. అండ్ ఎప్పుడైనా క్వాలిటీ బాగాలేదు అనిపిస్తే ఆ కాంట్రాక్టర్ తీసే పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. మీరు కనుక చేయకపోతే మీకు ఏమవుతుందంటే యూ విల్ గో టోటల్లీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ అ బిల్డర్. అండ్ దెన్ ఆ బిల్డర్ ఏ మెటీరియల్ వాడినా ఏం చేసినా మధ్యలో ఏమైనా క్వశ్చన్ చేసినా మేము ఇలానే కడతామండి, మేము ఇలా చేస్తాం, మీరు ఏంటి అని చెప్పి టక్కని ఫోన్ ఎత్తడం మానేసాడు అనుకోండి, మీకు ఇవ్వడం మానేశాడు. మీకు అంతే, మీ మొత్తం డబ్బులు అక్కడ ఉంటే ఇంకొక కాంట్రాక్ట్ తీసుకొచ్చి కట్టండి అంటే వాడు తెల్లబోయి ప్లాన్లు ఏవైతే అంటాడు, నా దగ్గర ప్లాన్ లేవండి అని మీరు తెల్లబోతారు. సో ప్లాన్లు అనేవి మీ దగ్గర ఉండాలి. దట్స్ యువర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ యూ నీడ్ టు డూ. ఎగ్జిక్యూషన్ ఈస్ డన్ బై కాంట్రాక్టర్స్, సో పీపుల్ హూ నో ద జాబ్. అండ్ కాంట్రాక్టింగ్ లో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఫ్లోరింగ్ ఉంది, లేకపోతే విండోస్ ఉన్నాయి, ఇవన్నీ అవన్నీ డిఫరెంట్ సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా మార్చొచ్చు. ఎప్పుడైనా ఆర్కిటెక్ట్ నచ్చలేదు తీసేస్తారు, క్లయింట్కి నచ్చలేదు, క్లయింట్ చెప్తాడు రోజు వెళ్తుంటే నాకు ఈజ్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ, ఇమ్మీడియట్లీ నేను చెప్తాను తీసేయండి అండి అని చెప్తాను. అదే బిల్డర్ అయితే నేను కమల్ గారు ఏంటి ఎప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు అని అన్నాను అనుకోండి, నాకేమో పనులు ఉంటాయండి, నేను ఐ కెన్ ఆల్వేస్ ఓవర్ రూల్ హిమ్ బికాస్ ఐ నో దట్ హీ కెనాట్ గో ఎనీవేర్. సో హెల్ప్లెస్ సిచ్యువేషన్లో తీసుకెళ్ళి పెట్టేది ఒక టర్న్కీ అని ఒక వర్డ్ వాడతారు కదా, అది సమ్ పీపుల్ డూ ఇట్. అంటే ఇంటీరియర్స్లో ఎక్కువ టర్న్కీ ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మెటీరియల్స్ కోసం ఎవరు తిరుగుతారు, వాళ్ళు ఎవరో చేస్తారు, ఆ ప్లాన్ వేయాలి అని చెప్పి టర్న్కీ అనేది బాగా అలవాటు అయిపోయి నేను ఎవరికో ఇచ్చేస్తాను, వాడికి కట్టిచ్చేస్తాడు, నాకు సంబంధం లేదు బాబు అంటే. అలా సంబంధం లేదు బాబు అంటే వాడు అలానే చేస్తారు. అండ్ ఇవాళ కడుతున్న చాలా కన్స్ట్రక్షన్స్ వెరీ పువర్ క్వాలిటీ అండ్ ఇటుకలు చాలా బ్యాడ్ క్వాలిటీ ఇటుకలు, ప్లాస్టింగ్ సరి చేయరు, లీకేజెస్ ఉంటాయి, ఫాస్ట్ కట్టేస్తారు. వాడికి ఎందుకు డబ్బులు సేవ్ చేసుకోవాలి కదా. ఆర్కిటెక్ట్ డబ్బులు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్కిటెక్ట్ మీ డబ్బులు సేవ్ చేయాలని ఆలోచిస్తుంటాడు. అంటే ఏంటంటే ₹1 కోటి అవుతుంది అన్నారు, 70 lakhs లో చేద్దామా మనం, ఆర్ కెన్ వి డూ ఇట్ ఇన్ లెస్సర్ సో దట్ వీ గెట్ దీని మీద ఖర్చు పెట్టకుండా దాని మీద ఖర్చు పెడదామండి. ఈ వెనకాల గోడకు అసలు యాక్చువల్లీ ఇంత అవసరం లేదు, మనం ఒకటే పని చేద్దాం, ఇలా కట్టుకుంటూ వెళ్దాం, అలా చేసుకుంటూ అలా చాలాసార్లు అడుగుతారు. లైక్ రీసెంట్లీ ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై పర్సన్స్ హూ ఆస్క్డ్ మీ, క్లయింట్స్ దే సెడ్ స్టీల్కి కడదాం, స్టీల్తో కట్టేద్దాం, కాలంలో ఇది కట్టేద్దాం, ఫ్రేమ్ కట్టేసేసి అలా కడతాం అంటే స్టీల్ కాస్ట్లీ కదండి అని అన్నాను. అంటే కాస్ట్ స్టీల్ ఇస్ 70 rupees per kg. మీరు సిమెంట్ తీసుకుంటే బ్యాగ్ కాస్ట్ ఇస్ 450 అనుకోండి మ్యాక్సిమం, అయినా కూడా కిలో కాస్ట్ తీసుకుంటే ₹6 ₹7 వస్తుంది. దాంట్లో మీరు అగ్రిగేట్ అంతా కలిపినా కూడా ₹20 దాడదు, ₹30 దాడదు. దానికి యాజ్ అగైన్ 70 rupees విచ్ ఇస్ స్టీల్ కాలం, కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాస్ట్ పెంచుకోకండి, బయట ఎవరో అమ్ముతుంటారు ఇట్లాంటి మెటీరియల్స్, డోంట్ గో ఫర్ ఇట్.
ఇలా ఆర్కిటెక్ట్ షుడ్ బి దేర్ టు సజెస్ట్ యూ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఇప్పుడు రాజుగారి తోట లాంటి హోటల్స్ మీరు కట్టారు, యా తర్వాత ఫామ్ హౌసెస్ కడుతున్నారు, యా రిసార్ట్స్ కడుతున్నారు, యా ప్రాపర్ రెసిడెన్షియల్ వన్స్ కూడా మీరు యా ఇస్తున్నారు. యా రెసిడెన్సీస్ యా Yeah, రెసిడెన్సీ డన్ చాలా చేశాను. రెసిడెన్సీ స్టార్టింగ్ ఫ్రమ్ శేఖర్ కమల గారి ఇల్లు, తర్వాత చాలా కట్టాను, మా అత్తాపూర్లో కట్టాను, వెరీ లాట్ ఆఫ్ థింగ్స్, యా లాట్ ఆఫ్ హౌసెస్ యాక్చువల్లీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫినిటీ బికాస్ అగైన్ ఇట్స్ అ ఫ్యామిలీ కదా, చిన్న ఫ్యామిలీ, వాళ్ళు ఏదో చిన్న ఆలోచన ఉంటుంది, వాళ్ళకి ఏదో యూనో లిమిటెడ్ మనీలో ఏదో చేయాలనుకుంటూ వాళ్ళకి ఏదో డ్రీమ్ ఉంటుంది, అండ్ ఆ స్కేరీ దీంట్లో వెళ్ళి కొనేస్తారు అపార్ట్మెంట్. ఏది ప్లాట్ కనుక్కొని ఇల్లు కట్టుకుంటే తక్కువ అవుతుందని తెలియక పాపం ఏదో ఫ్లాట్ ఎక్కువ డబ్బులు పెట్టి కొనేసుకొని ఎక్కువ ఇంటీరియర్స్కి ఇంకా ఖర్చు పెట్టేసి ఆ ఇంటీరియర్స్ ఒక 5 సంవత్సరాలు అయితే ఊడిపోయి పడిపోతూ ఉంటాయి. ఫాల్ సీలింగ్ ఇస్ ద వర్స్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెండ్ అండి మన దాంట్లో. అర్థం కాకుండా ఫాల్ సీలింగ్ చేసేసి దానిపైన ఉన్న బూజు పడుతుంటుంది, అన్హెల్దీ అన్హైజీనిక్ థింగ్స్. బట్ ఫాల్ సీలింగ్ ఎందుకు చేయిస్తాడు? టర్న్ కిలో వాడికి డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ఇంటీరియర్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇట్స్ ఫంక్షనల్ యూసేజ్ తెలిసి ఉండాలి మీకు. ఫాల్ సీలింగ్ ఇస్ ఫాల్స్ సీలింగ్ అంటే చాలా మంది ఇలా అడుగుతారు, సార్ ఫాల్ సీలింగ్ వల్ల ఎండ వేడి తగ్గుతుంది కదా అంటే. ఫాల్ సీలింగ్ కాంక్రీటే ఆపట్లేదండి, మళ్ళీ ఫాల్ సీలింగ్ ఎలా ఆపుతుంది మీకు? అన్లెస్ యూ కీప్ థర్మల్ ఇన్సులేషన్ ప్యానల్స్ ఇన్సైడ్ ఇట్. అవేం పెట్టకుండా ఊరికే ఒక ఏంటది థర్మోకోల్ ఇది లేకపోతే ఇది పెడితే మీకు ఏం వేడేం తగ్గదు. ఫాల్ సీలింగ్ ఇస్ డన్ టు కవర్ సంథింగ్ విచ్ ఇస్ అగ్లీ అప్సైడ్ ఇట్. అది ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్ కట్టేటప్పుడు బయట దేశాల్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు వుడ్తో కట్టుకుంటారు. అలా కట్టుకున్నప్పుడు వాళ్ళకి వైర్స్ ఎక్కడి నుంచి పాస్ చేయాలో తెలియక ఈజీ ఉంటుంది రిపేర్ చేయడానికి. ఎప్పుడైనా ఏదైనా లీకేజ్ అయింది లేదా ఇదైంది టక్కన ఓపెన్ చేసి లీకేజ్ చేసుకుని కవర్ చేసి మళ్ళీ ప్యానల్ పెట్టేస్తారు. ఇలాగ ఫాల్ సీలింగ్ అనేది అలవాటైంది. ఇలాగ దాన్ని అక్కడ వాడుతున్న తీసుకొచ్చి మన ఎక్కడో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లో చిన్న చిన్న రూమ్స్ లో కూడా ఫాల్ సీలింగ్ వేసేసి దానిపైన ఉన్న ఎలకలు తిరుగుతున్నాయి, బొద్దింగులు తిరుగుతున్నాయి తెలియక, తర్వాత ఈ ఫాల్ సీలింగ్ ఈలో ఉన్న ఇష్యూస్ అన్ని తెలిసి ఫాల్ సీలింగ్ ఇంత ఖర్చు అవుతుందని తెలిసి ఇవాళ మెజారిటీ ఆఫ్ వెరీ బిగ్ హోటల్స్, వెరీ బిగ్ కాంప్లెక్సెస్ ట్రూ సీలింగ్ అలా చూపిస్తూ ఎక్స్పోజ్డ్ వైర్స్ అని చెప్పి అదొక స్టైల్ స్టేట్మెంట్ అని అలా చేశారు. సో అలాగా ఇవాళ అగైన్ దట్ కేమ్ ఫ్రమ్ వెస్ట్ అగైన్. అది చూసి మళ్ళీ ఇలా చేద్దాం అలా చేద్దాం మళ్ళీ టుడే లాట్ ఆఫ్ కాఫీ షాప్స్ యూసీ లాట్ ఆఫ్ థింగ్స్ యూసీ అంతా అలానే వదిలేస్తుంటాయి, పెయింట్ కొట్టేస్తారు. వర్క్ స్టేషన్స్ కూడా చాలా వరకు అలాగే పెడుతున్నారు. ఎందుకంటే ఈజీ కదా, మళ్ళీ ఫాల్ సీలింగ్ ఎందుకు అసలు అనే క్వశ్చనింగ్ దట్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనోళ్ళు అదే ఈ మనీ మేకింగ్ బిజినెస్ అయిపోయి మెటీరియల్స్ని ఎక్కువ వాడడం మూలన వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ట్రూ. అండ్ బైక్ డ్రైవింగ్ అనేది మీకు మంచి అది కూడా ఒక ప్యాషన్? అమ్మా అప్పటి నుంచి నాకు ఇప్పుడే అర్థమైంది. చాలా మంది అంటారు ఎక్కువ నేను నవ్వను అది ఇది అని. ఇప్పుడు ఫైనల్ అది అన్న తర్వాత కొంచెం నవ్వాను నేను. బట్ అంటే ఒక టాపిక్లో వెళ్తే ఐ గెట్ వెరీ సీరియస్. Some people think that I'm a very strict person side, but actually I have a very fun side. I do ride my bikes. Okay. I have my dogs. I play with them. I keep smiling all the time. Only a subject వచ్చేటప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడుతాను. True. I ride my bikes. I have 2 bikes, 2 Harley Davidsons ఉన్నాయి, and I take them out sometime. Many of my sites are far కాబట్టి I do go to my site visits and all that. Long rides మానేశాను బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్గా నాకున్న ఆబ్లిగేషన్స్. బికాస్ ఐఎమ్ ఇన్ ఫిల్మ్స్, మై ప్రొడ్యూసర్స్ ఆర్ లిటిల్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద వే. ఫుల్ గేర్ వేసుకొని హెల్మెట్ వేసుకొని వెళ్తాను. అండ్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ మై కాలేజ్. ఐ యూస్ టు హ్యావ్ అ సిబిజీ. మా అమ్మకి చాలా డబ్బులు చాలా షార్టేజ్ ఉన్నా కూడా ఆ టైంలో నేను అడిగానని చెప్పి అప్పుడే వచ్చింది సిబిజీ. అండ్ వెరీ రిచ్ పీపుల్ యూస్ టు బై ఇట్. సో నేనన్నా నాకు బైక్ ఉంటే సిబిజీ కావాలి, అయితే నాకు వద్దని చెప్పాను. సో షీ కైండ్ ఆఫ్ స్ట్రెచ్డ్ హర్ సెల్ఫ్ అండ్ గాట్ మై సిబిజీ. దట్ టైమ్ ఇట్ యూస్ టు బి 55,000 ఎంత 59,000 if I remember very well that she bought that bike. Today the bikes that we're buying are all above 20 lakhs atla, but the bike that she got that time I know the kind of ఇది. అండ్ ఐ టుక్ దట్ బైక్ టు ఢిల్లీ. నేను ఢిల్లీలో పనిచేసేటప్పుడు ఆ బైక్ అక్కడ తీసుకెళ్ళి చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఒక్కడిని వెళ్ళి అక్కడ ఉన్న పాడ్గంజ్ అక్కడెక్కడ తిరిగి బుక్స్ కోసం తిరిగేవాడిని. సండే వస్తే తిరిగేవాడిని బాగా. అండ్ ఐ దెన్ వన్ డే ఐ టుక్ దట్ బైక్ టు చండీగఢ్ నుంచి షిమ్లా, రోహతాంగ్ పాస్, హిమాలయాస్ ఒక్కడనే తిరుగుతూ మా అమ్మకి టెన్షన్ ఇచ్చి
ఫైనల్లీ ఎవరో రోడ్డు మీద తిట్టి నన్ను ఇంత దూరం ఎలా వచ్చారు ఒక్కళ్ళే వెళ్ళిపోండి అని చెప్పి, ఓ మై ఇక్కడ ఏమైనా అవుతే మీకు ఏమైనా ప్రాబ్లం అని చెప్పి తిడితే, అప్పుడు యాక్చువల్ అది కూడా కాదు, డబ్బులు అయిపోయినప్పటికీ డబ్బులు అయిపోయి పెట్రోల్ ఖర్చులు లేక రిటర్న్ వచ్చి చండీగఢ్, మై సిచ్యువేషన్ వాజ్ చండీగఢ్ వచ్చేటప్పుడు డబ్బులు లేవు అసలు. డబ్బులు లేకపోతే ఓన్లీ పెట్రోల్కి ఢిల్లీ వెళ్ళే వరకు కూడా టైట్, అది వస్తుందో లేదో ఆ మైలేజ్ వెళ్ళి నడిపితే మైలేజ్ వస్తుంది. చెప్పబట్టుకుని వెళ్ళిపోయారా ఏంటి ఇంట్లో? చెప్పబట్టుకుని అంటే ఇంట్లో నేను ఆల్రెడీ ఢిల్లీలో పనిచేస్తున్నాను కదా. సో ఒకరోజు ఫ్రైడే నైట్ అయిపోగానే ఐ వెంట్ టు చండీగఢ్. చండీగఢ్లో తిరుగుతూ అక్కడ బోర్డు చూసాను, వే టు షిమ్లా 90 కిలోమీటర్స్. 90 కిలోమీటర్స్ అంటే ఇంతే కదా, 90 కిలోమీటర్స్ 1.5 hours పడుతుంది కూడా. కట్ చేసి అది కొండల మీద అదే 4-5 hours పడిపోయింది. షిమ్లాకి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేసి అమ్మకి, అమ్మ షిమ్లా రోడ్స్ అన్ని మీకు ఇలా ఉంటాయి కదా. సో కైండ్ ఆఫ్ సన్ స్ట్రోక్ వచ్చింది. అసలు బైక్ ని లారీలో ఎట్లా ఎక్కిద్దాం అని చాలా టెన్షన్ పడ్డాను. పడి పొద్దున్న లేచినప్పుడు షిమ్లా ఏదో ఊరికి అలా వెళ్ళి దగ్గర వరకు వెళ్ళి ఇక్కడికి వచ్చే షిమ్లా అసలు అలా ఎలా ఉంటుంది చూస్తే ఇలా వద్దాం అని చెప్పి బయలుదేరేటప్పటికి ఐ ఫెల్ట్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్. అసలు ఏదో బాగుంది, ఆక్సిజన్ లెవెల్ ఇస్ మోర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ స్టార్ట్ ఫీలింగ్ గుడ్. అలానే వెళ్ళిపోయాను షిమ్లాకి. అక్కడి నుంచి మళ్ళీ అలా అలా మనాలికి వెళ్ళిపోయి కులు వెరీ రిగ్రెస్ పాత్స్ ఉండేవి. బట్ దట్స్ మై ఆర్కిటెక్చర్ ఎండ్ అయ్యే టైం కదా. సో ఐ వాస్ థింకింగ్ ఆల్సో ఆఫ్ వాట్ టు డూ. మాస్టర్స్ చేయాలని చాలా ప్రెషర్ ఉంటుంది తెలుగు కమ్యూనిటీస్లో. సో ఇంట్లో కాలనీస్ మన అన్నాడు పక్కన వాళ్ళు అడుగుతుంటారు మనం చేయకపోయినా కూడా. సో కాలనీస్లో ఎక్కడ చేస్తున్నారు మీరు, ఏంటి చేస్తున్నారా, మాస్టర్స్ ఎందుకు వెళ్ళట్లేదు, ఇంత బాగా చదువుతున్నాడు ఎందుకు వెళ్ళట్లేదు నాకు వెళ్ళాలని లేదు అసలు. ఎక్కడికి వెళ్ళినా ఆర్ట్ని కదా పట్టుకోవాలి నేను అంత వెళ్ళినా కూడా ఫైనలీ ఆర్ట్ చేయలేకపోతే ఇంకేంటి అని అలాగా నేను ఆ జర్నీలోనే ఐ డిసైడెడ్ దట్ ఐ హావ్ టు కమ్ బ్యాక్ అండ్ నాట్ డూ మాస్టర్స్. ఐ హావ్ టు సిట్ అండ్ స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్ ఆర్కిటెక్చర్ ఇన్ రియల్ సెన్స్ ఇస్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ హియర్. సో వై నాట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ హియర్. సో అలాగా చంద్రశేఖర్ రెడ్డి కలవడం, అదంతా జర్నీ అంతా అయ్యి ఇట్ ఆల్ హెల్ప్డ్, ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్. సో అయితే వాస్తువుల నమ్మరు, జాతకాన్ని కూడా నమ్మరేమో మీరైతే? అవన్నీ అసలు లేవు మాకి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి నెవర్, అవన్నీ లేవండి అసలు. అంటే నేను దాన్ని ఎప్పుడు చూడలేదు, నెవర్ ఫాలోడ్ ఇట్. అండ్ అది ఫాలో అవ్వకపోవడం మూలం నాకు మంచి లైఫ్ ఉంది లేదా ఏదో బాగా ఆలోచిస్తున్నాను కాదు కదా. అలా కూడా ఏం లేదు. ప్రతి మనిషి బ్రతుకుతుంటాడు, వాడు పుడతాడు, హీ గోస్ టువర్డ్స్ హిస్ డెత్. బిట్వీన్ దట్ హీ కీప్స్ వర్కింగ్ అండ్ దట్ వర్క్ హీ హ్యాస్ టు డూ ఇట్ వెరీ సిన్సియర్లీ. హార్డ్ వర్క్ని నమ్ముకొని చేయాలి అండ్ హార్డ్ వర్క్ని నమ్ముకొని చేస్తూ హీ హ్యాస్ టు ఇన్ దట్ ప్రాసెస్ ఇఫ్ హీ మీట్స్ గుడ్ పీపుల్ హీ విల్ బి పుష్డ్ లిటిల్ మోర్ ఫర్దర్. ఇంకా థాట్స్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. అలా కొంచెం మంచి అంటే రాజమౌళి అంటారు, శేఖర్ కమల్ అంటారు, యశ్వంత్ రామూర్తి, ఇలా కొంతమంది మంచి వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు అవి చూసినప్పుడు మనం ఎందుకు నేర్చుకోవట్లేదు, మనం కష్టపడాలి చేయాలి అని చెప్పి చేసుకుంటూ ఎవ్రీ వన్ గోస్ త్రూ దర్ ఓన్ సైకిల్. ఈ మధ్యలో కొంతమంది మన దగ్గర డబ్బులు గుంజడానికి కోసం ఈ చాదస్తపు మాటలు చెప్తుంటారు. కానీ 1, 2 కాకుండా మొత్తం ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు మీవి? 6 ఉన్నాయండి. అయ్యో బాబోయ్. 3 are here. 3 are cats. So I can't get the cats to my site or anything. So they are little protected. కొంచెం ఎక్కువ protected. My wife is very this thing about them. అంటే what we can't chain them or we can't really ఇప్పుడు ఉంటే గోడ ఎక్కేస్తుంది. సో పిల్లలు so we have 3 cats. So total 6 అన్నమాట. అచ్చా, ఇవి 3. And I have lot of fishes ఉన్నాయి. Okay. I have koi fishes. రైట్. ఇల్లు ఎక్కడండి, రెసిడెన్స్ ఎక్కడ యాక్చువల్లీ? రెసిడెన్స్ ఇస్ గండిపేట్. Okay. Gandipet. But my passion towards construction, so I have little more places where I kind of enjoy my. ఇది మీరే కన్స్ట్రక్ట్ చేశారా లేకపోతే ఓన్లీ దీనికి కూడా మీరు ప్లానింగ్ ఒకటే ఇచ్చారా? అంటే ఇది నా ఓన్ పర్సనల్ ఇది కాబట్టి ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు పే ద బిల్స్. అదర్వైజ్ జనరల్లీ నేను డిజైన్ ఇస్తే క్లయింట్కి చెప్తాను ఇలా ఉంది మీరు ప్లీజ్ అరేంజ్ చేసుకోండి అంటే వాళ్ళు బిల్స్ పే చేస్తారు. ఇక్కడ నేనే బిల్స్ పే చేయాలి. ట్రూ. నాట్యం సినిమాకి మీరు డాన్స్ కూడా చాలా పర్టికులర్గా నేర్చుకున్నట్టు కదా? అవునా? 1 year సంధ్యరాజ్ గారు అండర్ హర్ ట్యూటిలేజ్ ఐ లెర్న్డ్ అండ్ షీ వాజ్ వెరీ పర్టికులర్. అంటే ఫస్ట్ యాక్చువల్లీ మహర్షి చేసినప్పుడు ఈ కాల్ వచ్చింది. ఐ రిఫ్యూజ్ టు డూ దట్ ఫిల్మ్ యాక్చువల్లీ బికాజ్ ఐ నో దట్ క్లాసికల్ డాన్సర్స్కి ఒక సర్టన్ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక సర్టన్ ఇది ఉంటుంది. అంటే ఆర్కిటెక్చర్ చదవకుండా ఏదో బిల్డింగ్ కడతానంటే ఎలా ఉంటుందో అలానే కూచిపూడి క్లాసికల్ డాన్స్ రాకుండా నేను వెళ్ళి ఒక క్లాసికల్ డాన్సర్కి ఒక గురువుకి కొడుకులాగా చేయడం, అంత పెద్ద సబ్జెక్ట్కి నేను ఇది చేయడం అనేది కొంచెం ఆడ్గా ఉంటుంది. బట్ ద పర్సిస్టెన్స్ అగైన్ లైక్ యూ రేవంత్, ద వే యూ హ్యావ్ ఫర్ మై ఇంటర్వ్యూ, రేవంత్ కూడా అలానే అక్కడ ఫోన్ చేసి కంపల్సరీగా నువ్వే చేయాలి అంటే
నేనెందుకు చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ టాల్, సో ఇట్స్ లిటిల్ ఫీల్స్ ఆడ్ ద వే యూ సే, అంటే లేదండి మీ ద వే యూ ఎక్స్ప్రెస్ సర్టెన్ థింగ్స్, ద వే యూ డూ సర్టెన్ థింగ్స్, నాకు అది కావాలి, డాన్స్ అనేది మన అంటే లేదు, డాన్స్ అలా చేయాలంటే నేను నేర్చుకుంటానండి అని చెప్పాను. అంటే అప్పుడు డెహ్రాడూన్లో షూటింగ్ జరుగుతుంది. ఐ కేమ్ బ్యాక్ అండ్ ఇన్ఫాక్ట్ హీ సెడ్ వన్ థింగ్, హీ సెడ్ నేను ఒక ఇద్దరిని పంపిస్తానండి, మీకు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయరు, పక్కనే హోటల్ తీసుకొని ఉంటారు, మీకు డాన్స్ కొన్ని చూపిస్తారు మూవ్స్, మీరు అక్కడ అంటే ఇంత ఉన్నాడు ఏంటి, ఇంత అంటే ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్ అని ఐ టోల్డ్ హిమ్, లేదు నేనే వస్తాను అని చెప్పి ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ ఐ కేమ్ ఫర్ 2 days, saw the overall unit setup, Sanjay Raj garu kalsanu adi. So I really felt that they were very keen on doing something very artistic in it. So cinema chaala bagundi actually. She trained me in Kuchipudi. In fact we danced ade akkada what Lepakshilo మేము డాన్స్ చేసాము అండ్ దట్ వాస్ డన్ బేర్ ఫుట్. చాలా సంవత్సరాల తర్వాత అలాగా ఒక గుడిలో అలా డాన్స్ చేయడం, షీ ఆల్సో వాజ్ వెరీ, షీ సెడ్ దట్ వాజ్ సంథింగ్ దట్ టు రిమెంబర్, యూనో. అలా గర్భగుడిలో యాక్చువల్ పర్మిషన్స్ కూడా దొరకవు, బట్ ఫర్ దట్ ఫిల్మ్ దే గాట్ స్పెషల్ పర్మిషన్స్ అండ్ వి డాన్స్ దేర్. ఓ అది సెట్ కాదా? నో నథింగ్, ఇట్స్ యాక్చువల్ లేపాక్షి. అండ్ అందరం చెప్పులు లేకుండా చేసాం సమ్మర్లో. Oh my god. So it was very hot. In fact, all the dance steps that you see are all during a hot summer time. కాలు కాలుతుండేవి. ఇన్ఫాక్ట్ సమ్ టైమ్స్ ఆ కాలు కాలుతూ ఇలా ఇలా అంటుంటే ఆ చెప్పులు అనుకున్నారు చాలా మంది. I'm just kidding, but it was very hot. Oh my god. But it's a rock terrain కదా లేపాక్షి. అవును. పర్మిషన్స్ యాక్చువల్లీ ఇవ్వరు, బట్ స్పెషల్ పర్మిషన్స్ తెచ్చుకున్నారు సెంటర్ నుంచి, బికాస్ ఇట్స్ హెరిటేజ్ ప్లేస్. సో గర్భగుడిలో చేయడానికి ఆ చెప్పులు లేకుండా అవన్నీ పెట్టి, క్లాజెస్ పెట్టి, దే వర్ పీపుల్ వర్ మానిటరింగ్ ఇట్ అండ్ వీ డిడ్ దట్ హోల్ థింగ్. ఓకే ఓకే. మీ బ్రదర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా బ్రదర్ he's done his computer science course and he's then got into computers and all that, and he also is an actor. He did a couple of web series roles చేశారు and he kind of ఇవి ఇంత అలర్ట్గా ఉన్నాయంటండి బాబు, ఎక్కడో చిన్నది సౌండ్ వస్తే చాలు అలర్ట్ అయిపోతున్నాయి. ఓకే. So he is also pursuing films. He wants to do different roles. Touch wood, a lot more roles will come to him, and he has his own business of computer sciences and all that. So atanu programming చేస్తుంటాడు and all that. He married అండి? Yeah. Okay. Married. Milena girl is from Vinakshi is from Delhi, so she's okay. She is into fashion industry. Okay. So అంటే చిన్నప్పటి నుంచి మాకు my grandfathers దగ్గర నుంచి always told us that you shouldn't treat human being as human being. And multicultural, multi sections of people ని కలవడం, మాట్లాడడం, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరు వాళ్ళ దీంట్లో అంటే చాలా మీకు ఎప్పుడు భలే అనిపిస్తుంది అంటే, బికాస్ వీ మూవ్ ఇన్ ఫిల్మ్ సర్కిల్స్ అండ్ ఆల్ దట్, అండ్ లైట్ మెన్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, నాకు మేకప్ మెన్ అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళందరూ ఎక్కడి నుంచో విలేజ్ వస్తారు, వాళ్ళకున్న ఆలోచనలు ఉంటాయి, ఓ చిన్న తెలియక అడుగుతుంటారు కొన్ని, అన్నా మళ్ళీ ఇట్లా అయితే ఇలా అవుతుందంట కదా, అంటే మరి ఇలా అవుతుంది అంటే మనం మొన్న ఎప్పుడో ఒక మేనేజర్ వచ్చి నాకు చెప్తున్నాడు, అంటే మన బయట దేశాల్లో కాదండి, మన దగ్గర సాంప్రదాయాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, మనం ఫ్యామిలీని పతివ్రత ఇదే చెప్తున్నాడు ఆయన. And we had a long conversation with him later on, which spoke about a lot of things about how humans have evolved. Where did we come from and what are we as human beings, and ఇవాళ మనం ఎక్కడున్నాం, మనం ఎవరికి పుట్టాం, ఇదంతా చూసుకుంటే the whole world culture అంటే వాళ్ళకి తెలియదు. అగైన్ హౌ మచ్ ఆఫ్ నాలెడ్జ్, ఆయన అదే అన్నాడు, ఇంత చదువుకోలేదండి మేము, బట్ అంటే చదువుకోకపోయినా కూడా మనకంటూ ఆలోచన, మా తాతయ్య వాళ్ళందరూ ఎంతో చదువుకోకపోయి ఉండొచ్చు, బట్ ఒక అవగాహన అంటూ ఉండాలి కదా, ఒక మనిషిలా చూడాలి కదా. సో why do you think that they are like that, or like somehow you know, this funny when people, especially when it comes to lot of every subject is like that. ఏదో మన భారతీయులు చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ చేశారు, కట్టేశారు, అసలు మనం ఏంటో తెలుసా, మనం అప్పుడే కనుక్కున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీలో ప్రతి ఒక్క సివిలైజేషన్ విల్ థింక్ ద సేమ్ థింగ్ కదా. అవును. రోమన్స్ ఆర్చెస్, గ్రీక్స్ ఆర్చెస్ చేస్తే రోమన్స్ దానికంటే పెద్ద ఆర్చ్ ఎలా చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ
వాళ్ళు ఆక్విడక్స్ కట్టు, వాళ్ళు ఆర్చ్ని ఇంతకంటే ఇంత స్పాన్ కట్టొచ్చు కదా అని చెప్పారు. ఆ ఆర్చెస్ని అలా, సో మనము ఒక 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 స్టోన్ ఇలా పెడతాం మన వే ఆఫ్ కన్స్ట్రక్షన్. దాని మీద అలా పెట్టుకుంటూ మనకు ఒక చిన్న ట్రయాంగులర్, ఒక చిన్న ఇది వస్తుంది. దాని స్పాన్ చాలా కష్టం, ఎక్కువ వెయిట్ పడితే పడిపోతుంది మొత్తం. సో అలా కాదు, ఒక ఆర్చ్ పెడితే అనేది ఎవరు కనుక్కున్నారు? సో అలా నేను అగైన్ ఐ విల్ నాట్ సే వన్ సివిలైజేషన్, ఇట్స్ అ హ్యూమన్ థాట్. ఒక హ్యూమన్ థాట్ ఇలా చేస్తే బాగుంటుందని ఇంకొకటి చెప్పడం, వాడు ఇంకొకలా ఇలా చేద్దాం అని చెప్పి వాడు ఉన్న చిన్న ముందు చెప్పిన ల్యాబొరేటరీలో కూర్చొని వాడు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఇవాళ ఇక్కడ వరకు వచ్చాం. అలాగా మనమే గొప్ప కట్టలేదు, హ్యూమన్ బీయింగ్స్ గొప్ప కట్టారు. హ్యూమన్ బీయింగ్స్ ప్రతి చోట బాగా కట్టారు. వాళ్ళు కడుతూ ఇవాళ శాంటా మేరియా నోవెలా అని దాంట్లో అది కట్టేటప్పుడు ఒక డోమ్ కట్టాలి. ఆ డోమ్ కట్టడానికి ఫస్ట్ వాల్స్ కట్టి, అంటే అప్పటికే డోమ్స్ ఒక పర్టికులర్ డయామీటర్ కట్టేవాళ్ళు. కడుతుంటే వాళ్ళ ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి అన్నారు గోడలు కట్టడం మొదలెట్టాడు. అంటే ఎక్స్ ఉంటే X+Y డయామీటర్ తోటి గోడలు కట్టడం మొదలుపెట్టాడు. లోడ్ బేరింగ్ కాబట్టి ఫస్ట్ గోడలు కట్టాడు. అంత గోడలకి డోమ్ కట్టలేము అసలు. అలా కొడుకు అడుగుతాడు చిన్నగా ఉన్నప్పుడు, నాన్న ఇంత డోమ్ కట్టడానికి అసలు అవకాశమే లేదు కదా, కరెక్ట్ ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి ఇలానే పడుంది అని ముసలి అయిన తర్వాత, అది సన్స్ అని దిగి మనం కట్టలేకపోయినా కూడా నువ్వు ఎందుకు ఇంత పెద్ద గోడలు కట్టి ఇంత తీసుకున్నావు, ఇంత డయామీటర్, తప్పు కదా అంటాడు. అంటే అది కాదురా ఆర్కిటెక్చర్ పని. ఆర్కిటెక్చర్ పని ఏంటంటే ఆ సివిలైజేషన్ చెప్పడం దట్ ఇంత కట్టారు, ఇంకా ముందు మనం ఇంకా చాలా కట్టేది ఉంది అని చెప్పి నేను కట్టాను. సో ఐమ్ వెయిటింగ్, ఎప్పుడో ఒక జనరేషన్లో ఎవడో ఒకటి దీని సొల్యూషన్ కనుక్కుంటారు అని వాళ్ళ కొడుకు మళ్ళీ ఇంకో కొడుకు చెప్పి అలాగ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 200-300 years తర్వాత దే ఫౌండ్ ఎ సొల్యూషన్. అండ్ శాంటా మేరియా నోవెల్లాకి డోమ్ ఎలా కట్టారంటే ఇన్నర్ ఒక డోమ్ కట్టి దాని మీద నుంచి ఇంకో డోమ్ కట్టారు. సో దట్ సొల్యూషన్ ఫైనల్ ఆర్కిటెక్ట్ ఇచ్చాడు. సో ఇది కదా ఇవాళ టెంపుల్స్ చూడండి. టెంపుల్స్ ఏం చేస్తున్నారు? ఉన్న పాత టెంపుల్స్ మన గ్రేట్ ఆర్కిటెక్చర్ అనుకునే వాటిని సిమెంట్ తోటి కట్టేసి స్పాన్ ఎక్కువ కట్టొచ్చు అని తెలిసినా కూడా జనాల్ని మోసగిస్తూ ఆ ఉన్న టెంపుల్కి చెక్కేసేసి సిమెంట్ తోటి కట్టేసేసి జనాలకి ఓన్లీ ఏంటంటే కనబడడానికి విజువల్ అలా ఉంది. జపాన్లో దే హ్యావ్ కల్చర్ వేర్ ఇన్ వన్ పర్టికులర్ చర్చ్ దే బిల్డ్ అ చర్చ్ ఎవ్రీ ఇయర్. కట్టిన చర్చ్ని కూలగొట్టేస్తారు ఎవ్రీ ఇయర్. అయ్యో, కట్టేసి మళ్ళీ కడతారు. ఒకసారి అలా పేపర్తో కట్టారు. ఓకే. అండ్ టుడే పేపర్ తోటి కాలమ్స్ కట్టడానికి నేర్చుకున్నారు వాళ్ళు. టుడే యూ కెన్ హ్యావ్ కాలమ్స్ ఇన్ పేపర్ని బాగా డెన్స్గా మీరు కనుక కంప్రెస్ చేసి దాన్ని కనుక మీరు చేస్తే ఇట్ యూస్ మోర్ స్ట్రెంత్ దెన్ ఎనీ ఆర్సీసీ కాలమ్. అంటే న్యాచురల్ కెలామిటీస్ అలా వచ్చినా అది నిలబడుతుంది అంటారా? దానికి సంబంధించిన కింద ఫుటింగ్ ఇస్తారు కదా. ఓకే. సి ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సొల్యూషన్ కదా. బట్ ఆ సొల్యూషన్ ఏంటో కనుక్కోవడానికి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో వాట్ వాస్ అ టెంపుల్ సపోజ్డ్ టు బి డన్? It has to actually ignite a spark in every civilization. No? Why it is not doing? It is saying, no, don't get ignited. Be wherever you are, but we are like this. అప్పుడు మనం క్వశ్చన్ చేయాలి కదా, ఈ రిలీజన్ ఎందుకు ఫాలో అవుతున్నాం, మనం వేరే రిలీజన్ ఫాలో అవ్వాలి కదా, ఎక్స్పెరిమెంటల్ రిలీజన్ ఫాలో అవ్వాలి కదా అని అనిపించాలి కదా. అది అనిపిస్తుంది. వచ్చే జనరేషన్స్ దే విల్ క్వశ్చన్ ఇట్, దే విల్ ఆస్క్, అండ్ దట్ ఈస్ ద స్ట్రగుల్ రైట్ నౌ. పీపుల్ హు వాంట్ టు క్వశ్చన్ అండ్ పీపుల్ హు డోంట్ వాంట్ అదర్స్ టు క్వశ్చన్. సో ఈ దీంట్లో ఏంటంటే ఈ కల్చర్ ఆఫ్ వార్ విత్ సర్టన్ థింగ్స్, మీరు ఈ రిలీజన్ మాట్లాడకూడదు, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, మాట్లాడితే మిమ్మల్ని ఏదైనా చేస్తాం అన్నాను అనేది అలా పెరుగుతూ వస్తుంది. ఇట్ ట్రాన్సెండ్స్ టు ఆల్ దట్. అండ్ వై షుడ్ ఐ టాక్ అంటే ఇప్పుడు మా రిలీజన్ ఎందుకంటే ఐఎమ్ ఇంటూ ఆర్కిటెక్చర్. ఐ కన్స్ట్రక్ట్ పీపుల్స్ డ్రీమ్స్. అండ్ వాళ్ళకున్న మూఢనమ్మకాలని కట్ చేస్తూ నేను ప్రతిరోజు నేను చాలా ఇబ్బందులు అవస్థలు పడుతుంటాం. వాళ్ళకి చెప్పి లేదు ఇది మీ ప్రాబ్లం వస్తుంది, మీరు ఇలా చేయకండి, ఇలా చేయండి అని చెప్పి సో మూఢనమ్మకాలుగా ముందుకు తీసుకెళ్ళకూడదు అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ డ్యూటీ అది. సో ఐ టోల్డ్ దెమ్ దట్ ఇఫ్ టుడే వీ డోంట్ ఫాలో రెడ్ సిగ్నల్, వీ ప్రే టు అవర్ గాడ్, వీ ప్రే టు డూ దిస్. బట్ రెడ్ సిగ్నల్ దగ్గర ఎంతమంది ఆపుతారండి? అవునవును, ఆపకుండా వెళ్ళిపోతుంటారు. సో ఐ టెల్ దెమ్ ఫ్రీ లెఫ్ట్ ఎంత క్లోజ్ చేసి పెట్టేస్తారు జనాలు. అండ్ ఐ టెల్ దెమ్ దట్ ఈస్ ద రిలీజన్ యాక్చువల్లీ. వాళ్ళకి తెలియకుండా ఆ రిలీజన్ ఏంటంటే రెడ్ లైట్ దగ్గర ఆపకపోవడం,
వాళ్ళ ఇంట్లో అమ్మాయిలకి పని వెళ్తుంటే పనికి పంపించకపోవడం, లేకపోతే వాళ్ళు పని ఉద్యోగం చేసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు వంట వండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెట్టడం అనేది వాళ్ళే పెట్టాలి, మగవాళ్ళు పెట్టకూడదు అనేది చెప్పడం, ఇది వాళ్ళ రిలీజన్. అంటే ఇఫ్ యూ యాక్చువల్లీ, సో వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్ దట్ యూ లీడ్ అట్ ద టైమ్ ఈజ్ యువర్ రిలీజన్. సో ఫాలో అనదర్ రిలీజన్ అని చెప్తున్నాం అంతే. కరెక్ట్. సో యా, కరెక్ట్. మీరు ఇక్కడ ఏమన్నా ఎప్పుడైనా పెయింటింగ్ వేస్తూ ఉంటారా? సో ఐ హ్యావ్ టు ఒక స్టూడియో, వన్ ఆఫ్ ద రూమ్స్ ఇస్ డెడికేటెడ్ ఫర్ దట్. దట్ ఆర్ట్ స్టూడియో విల్ బి వేర్ ఐ విల్ బి పెయింటింగ్. ఇది నా గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. అక్కడ వాల్ కూడా పెద్దగా పెట్టుకున్నాను. సో అక్కడ పెద్ద క్యాన్వాస్ హ్యాంగ్ చేసి ఎంత పెద్ద పెయింటింగ్ అయినా చేసుకొని అక్కడే నేను డిస్ప్లే చేసుకొని నా క్లయింట్స్ కి చూపించి అది ఎలా ఉంటుందో ఇదే స్పేస్ లో పక్క రూమ్ సపరేట్ పెట్టాను. సో అండ్ దిస్ ప్లేస్ ఇస్ మెంట్ టు బి an architect's retreat. I call this an architect's retreat, where our clients can come here, explore space, space dimensions ఏంటి, ఇంత క్రాస్ వెంటిలేషన్ ఉంటే ఏంటి, ప్లస్ పాయింట్ ఏంటి. ఇప్పుడు చాలా మంది క్రాస్ వెంటిలేషన్ అనేది తెలియదు. ఒక స్క్వేర్ ఇలా గీసి ఈ గోడ ఉంటే ఈ గోడ దగ్గర విండో, ఈ గోడ దగ్గర విండో పెట్టారనుకోండి, ఇది క్రాస్ వెంటిలేషన్ అవ్వదు. క్రాస్ అంటే క్రాస్ అవ్వాలి, అంటే అక్కడ ఒక విండో ఉండి ఇది క్రాస్ అవ్వాలి. నేను ఇక్కడ కూర్చుంటే నాకు గాలి తగులుతుంది, నేను ఆ మూల కూర్చుని అనుకోండి నాకు గాలి తగలదు, గాలి ఇలా వెళ్ళిపోతుంది కానీ నాకు గాలి తగలదు. అప్పుడు నాకు అక్కడ ఏసీ కానీ ఫ్యాన్ కానీ కావాలి. సో బెడ్ ఉంటే బెడ్కి మీరు పడుకున్న చోట హెడ్ ఎక్కడ ఉందో అక్కడ మీకు విండో ఉందా, మీ నుంచి పాస్ అవుతూ ఆపోజిట్ డయాగ్నల్ ఒక విండో ఉందో చూసుకోండి ఫస్ట్. ఉంటే మీకు గాలి తగులుతుంది ఎప్పుడే. ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు, మీకు గాలి తగులుతుంది. అదే లేదంటే నేను ఆ మూల కూర్చుంటే మీకు తగలదు. సో అలాగా దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ వి డూ. ఇప్పుడు అలా అంటే కిటికీలకు పెట్టిన ఫ్రేమ్స్ కానీ మెయిన్ ద్వారబంధాలు కానీ కూడా కౌంట్ ఉంటుంది ఖచ్చితంగా. అది సరి సంఖ్యలోనే ఉండాలి, బేస్ సంఖ్య ఉండకూడదు. మీరు ఫేస్ చేసి ఉంటారు ఇవి, చేశారా? నాకు ఏమవుతుందంటే క్లయింట్స్ ఫస్టే వచ్చేవాళ్ళు కొంచెం ముందే వీడి తేడా అసలు వీడితో కష్టం అని, బట్ somehow they like what I'm talking. They think that there is no it's a pointless this thing, అంతేనా? సో మీరే చెప్పండి. అంటే యా, మీరు వాస్తు గురించి చెప్పినప్పుడు నేను అదే అనుకున్నా, ఇది కూడా ఉండుండదులే ఖచ్చితంగా అని. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు క్రాస్ వెంటిలేషన్ గురించి నేను కౌంట్ చేస్తాను, 1 2 3. So no, numbers don't work. I think only science works. And ఆ నెంబర్ల మూలాన చాలా మంది గోడలు కూల్చుకొని దాంట్లో ఫైనాన్షియల్ స్ట్రెస్కి వెళ్ళిపోయి, ఫ్లోరింగ్ ఉంటే ఫ్లోరింగ్ మార్చేసుకొని, వాళ్ళకి ఏదో కలర్, ఒక రంగు కలర్ ఏదో బాగుంటుందని ఎవడో చెప్తే మొత్తం ఫ్లోరింగ్ ఊడిపోయేసి వాళ్ళ పిల్లలు చదువుతుంటాడు. అప్పుడే ఆడికి ఇంజనీరింగ్ లో ఏదో కావాలంటాడు, వాడు దాంట్లో పక్కన పెట్టి ఇది చేస్తే ఆడికి ఇంజనీరింగ్ బాగా వస్తాను అనుకుంటాడు, ఆడికి మార్క్స్ సరిగ్గా వస్తాయి. లేదా ఇంకేదో చేస్తే వాళ్ళ కూతురు పెళ్ళి అవుతుంది, అలా పెళ్ళి విడాకులు తీసుకుని చాలా మంది ఉన్నారు. అంటే ఐఎమ్ సేయింగ్ ఇట్స్ జస్ట్ మ్యాడ్ వరల్డ్ దట్ వి లివింగ్ ఇన్. సో ఈ నెంబర్స్ గేమ్ ఏం లేదు, దే కెన్, ఇదే ఇందాక చెప్పినట్టు మీరు కనుక ఈ పర్టికులర్ మెథడ్ కరెక్ట్ గా చూసుకుంటే బాగుంది అనుకుంటే దాంట్లో. ఈవెన్ గోవాలో కూడా మీరు ఒక రెస్టారెంట్ చేశారు. ఐ మేడ్ వన్, ఐ డిజైన్ వన్ హోటల్ ఇన్ US also. So that became pretty famous there. Lot of Telugu people go there, they really admire the way it is done. Okay. ఆయన పాపం రాజుగారి తోట చూసి దెన్ హీ గేవ్ మీ దట్ అండ్ ఐ కైండ్ ఆఫ్ వర్క్ దేర్ అన్నమాట. ఎక్కడ మీరు డిజైన్ చేసిన ఆ ఫోటోలు పెట్టుకుంటారా? లేదండి, యాక్చువల్లీ ఇవన్నీ ఫోటోలు నేను తీసి పెట్టాను. ఐ వాంటెడ్, ఐఎమ్ జస్ట్ థింకింగ్ టు హౌ టు యాక్చువల్లీ ఎడ్యుకేట్ పీపుల్ వెన్ దే కమ్ హియర్, మేక్ దెమ్ అండర్స్టాండ్ ఆర్కిటెక్చర్. చాలా మందికి ఇవాళ ఆర్కిటెక్చర్ అంటే ఇప్పటికీ చాలా మంది తెలియదు. ఆర్కిటెక్చర్ అంటే ఇంటీరియర్స్ అనుకుంటారు, ఆర్కిటెక్చర్ అంటే ఎలివేషన్ అనుకుంటారు, అంటే ఆర్కిటెక్చర్ అంటే ఎలివేషన్ వేస్తారని ఎప్పటి నుంచో అదొక అపోహ. సో దెన్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆర్కిటెక్చర్ అంటే? అదే చెప్పాను కదా, మీకున్న ఆలోచన ప్రకారం, మీకున్న రిక్వైర్మెంట్స్ ప్రకారం స్పేసెస్ ని బాగా డిజైన్ చేయడం, ఫంక్షనల్ గా డిజైన్ చేయడం, వాటిని ఫంక్షనల్ గా డిజైన్ చేస్తూనే ఏస్థెటికల్లీ అంటే బాగా కనిపించేటట్టు ఎలివేషన్ లో ఎలా కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మీ బడ్జెట్ లో ఎలా ఫిట్ అవుతుందని, ఇవన్నీ చేయడానికి మళ్ళీ బాగా ప్రాపర్ ఫంక్షన్ అవడానికి సర్వీసెస్ పెరిగిపోయినాయి ఇవాళ. అంటే ఎయిర్ కండిషనింగ్ అనుకోండి, ప్లంబింగ్ అనుకోండి, ఇవాళ ట్యాప్స్ అనుకోండి, అన్ని మారిపోయినాయి. సో ముందు మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఒక చిన్న ట్యాప్ కొల ఇలా తిప్పితే నీళ్ళు వచ్చేవి, అలా లేవు ఇప్పుడు. గోడ లోపల డైవర్టర్స్ పెట్టాలి. సో డైవర్టర్స్ పెట్టాలంటే, కన్సీల్డ్ డైవర్టర్స్ పెట్టాలంటే మీకు ఎలాంటి డైవర్టర్ పెట్టాలి, ఆ డైవర్టర్కి ఎంత ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది, ఆ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండాలంటే గీజర్ అంత ఫ్లోకి పనిచేస్తుందా లేదా,
ఇవన్నీ ఏంటి So, సైన్స్ technical పెరుగుతుంది. points. సో టెక్నికల్ పెరుగుతుంది కాబట్టి అవన్నిటిని ఎలాగా ఇన్కార్పొరేట్ చేయాలి, అవన్నీ చేస్తే మీకు బడ్జెట్లో కూర్చుంటో లేదని చాలా మంది అవగాహన ఉండాలి. అందరికీ ఏంటి రాగానే అన్నీ కావాలి వాళ్ళకి, బట్ దెన్ దే డోంట్ అండర్స్టాండ్ దట్ అలా చేయాలంటే డబ్బులు సరిపోవాలి మనకి. సో మనకు సరిపోయే డబ్బుల్లో ఏది ఎక్కడ కరెక్ట్గా పెడితే మనకి ఏ ప్రయారిటీ ప్రకారం ఎలా పెడితే మనకి కరెక్ట్ బాగుంటుంది అనేది ఇవంతా జ్ఞానోదయం చేసి వాళ్ళందరికీ మంచిగా చక్కగా ఇల్లు కట్టించి డిజైన్ చేసి ఇవ్వడమే ఒక ఆర్కిటెక్ట్ పని. అలా చేసే దాంట్లో చాలా గొప్ప మనకు జనరల్గా ఆర్కిటెక్చర్ అంటే కనిపించేది యూనో పెద్ద పెద్ద స్టేడియంస్ లేకపోతే పెద్ద యూనో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇలా అనుకుంటారు. ఒక చిన్న రూమ్ టాయిలెట్ కూడా అంతే ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో యా, శేఖర్ కమల్ గారు ఇల్లు డిజైన్ చేసినప్పుడు మరి ఆయన చాలా ప్రాపర్ ట్రెడిషనల్ ఇది కదా. ఈజ్ అ వెరీ రేషనల్ పర్సన్. అవునా? ఈజ్ అ వెరీ రేషనల్ పర్సన్. సో అక్కడ మీకేమి ఈస్ట్ వైపు లాగే ఉండాలి, డూయింగ్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ ఇర్రేషనల్. ఆయన బిలీఫ్ సిస్టమ్ కూడా ఉండొచ్చు. ఆయన ఆయన వెరీ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ వినాయకుడు అండ్ ఆల్ దట్, బట్ హీ నెవర్ ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ వెరీ స్ట్రాంగ్లీ దట్ దే వాజ్ అ టైమ్ వెన్ మా కాంట్రాక్టర్ని అక్కడ ఊరికే పదే పదే ఒక పర్సన్ ఇసుకిస్తా ఉన్నాడు అనమాట. పక్కనున్న అపార్ట్మెంట్ పైనుంచి చూస్తూ ఆయన ఏదో పాండిత్యం చేశాడంట. సో ఆయన వచ్చి ఈ శేఖర్ గారిని ఒకసారి కల్పించండి నాకు అంటే, ఆయన కాంట్రాక్టర్ కూడా లేదండి ఆయనకి ఆల్రెడీ ఏదో చేస్తున్నా అది అని చెప్తే, ఫైనల్ ఒక రోజు ఏదో ఆయన శేఖర్ గారు అక్కడికి వస్తే ఆయన కలిసి ఏదో చెప్పాడంట, ఇలా మీరు ఇక్కడ ఏదో చూశాను నేను, అక్కడ ఏదో మెట్లు కడుతున్నారు, ఇక్కడ ఏదో ఇది అంటే, ఆయన చాలా సింపుల్గా ఆయన ఉన్న దీంట్లో చెప్పాడంట దట్ నేను ఆల్రెడీ ఒక ఆర్కిటెక్ట్ పెట్టుకున్నాను, ఆయన మా గురించి చాలా బాగా ఆలోచిస్తూ మా గురించి చేస్తున్నారు. సో ఆయన ప్రకారం మేము డిజైన్ చేసుకున్నాను, అన్ని బాగానే కడుతున్నారు. ఆయన ఈజ్ ఆల్వేస్ లైక్ దట్, ఈజ్ బీన్ లైక్ దట్. ఐ ఆల్వేస్ యూస్ టు బి వరీడ్ బికాజ్ ఏంటి ఏదన్నా ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా, he used to stand very strong with me, not just in this అండి. he gave me my first film. అనీష్ కురియలాకి ఫస్ట్ సినిమా ఆవకాయ బిర్యానీ డైరెక్ట్ చేస్తూ, అనీష్ కురియలా నాతో సినిమా తీద్దాం అనుకుంటే హ్యాపీ డేస్లో డబ్బులు వచ్చినాయని చెప్పి ఇంకేదో పెద్ద కారు కొనుక్కోకుండా లేకపోతే ఇంకేదో బంగ్లా కొనుక్కోకుండా ఆయన ఫస్ట్ ఆ రోజు ఇల్లు కట్టుకుండొచ్చుగా. ఆ రోజు అనీష్ నువ్వు ఒక సినిమా చేయాలి, కమల్ హీరోని పెట్టి లాంచ్ చేద్దాము అనే ఒక గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి అతను. ప్రతి సినిమాలో కొత్త వాళ్ళని పెట్టి చేయడము, వాళ్ళకి ఒక ఇది ఇచ్చి వాళ్ళతో మళ్ళీ వాళ్ళు డేట్స్, నాకు నెక్స్ట్ సినిమాకి కూడా డేట్స్ ముందే రాసుకొని పెట్టుకోవడం, ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ఆయన ఆ సినిమాగా నేను వాడుకున్నాను, నేను చేశాను, నాకు అవసరం వచ్చి ఇచ్చాను, దాని తర్వాత నువ్వు ఏం చేస్తావు, నువ్వు యు గో ఆన్ విత్ యువర్ లైఫ్ అని అలాగ ఒక బర్డ్ని అలా ఫ్రీగా వదిలేసిన ఒక గ్రేట్ పర్సన్ అతను. సో ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్. ఐ హావ్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ టు సే అబౌట్ ఇట్. ఈ వాష్రూమ్స్ ప్లానింగ్ వేసే దాంట్లో యాక్చువల్లీ లో రూఫ్ వేస్తే లీకేజెస్ ఉండవు అనేది అంటుంటారు, ఎంతవరకు నిజమండి? మీ ప్లానింగ్లో లో రూఫ్ వేస్తారా వాష్రూమ్స్? లో రూఫ్ పర్పస్ ఇస్ డిఫరెంట్. అపార్ట్మెంట్స్లో లో రూఫ్ వేయరు, ఎందుకంటే లో రూఫ్ వేస్తే మీకు పైప్ లీక్ అవుతుంటే మీకు తెలియదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్స్లో ప్రతి బాత్రూమ్ కింద బాత్రూమ్ ఉంటుంది, బాత్రూంలో ఫాల్ సీలింగ్ వేయనివ్వరు, ఓన్లీ మీరు ప్యానల్స్ పెట్టాలి అంతే. మీకు బాత్రూమ్ ఉంటే కనుక మీరు కంప్లీట్ ఫాల్సింగ్ చేయకూడదు, ప్యానల్స్ పెట్టాలి. ఆ ప్యానల్స్ ఓపెన్ చేసి పైన బాత్రూమ్ లీక్ అవుతుంటే దీన్ని వాళ్ళు సరి చేయడానికి వీళ్ళకి అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ వాళ్ళకి ఉపయోగపడాలి అది. ఓకే. సో దే విల్ నెవర్ అలౌ దట్. సో లో రూఫ్ అనేది ఇండివిజువల్ హౌసెస్లో లో రూఫ్ ఎందుకు వేస్తాము అంటే, బాత్రూమ్ వేసినప్పుడు పైప్స్ ఇలా కిందికి, ఇప్పుడు లివింగ్ రూమ్ ఉంది, లివింగ్ రూమ్లో పైప్ ఇలా బయటకు వచ్చి ఉంటే బాగుండదు కాబట్టి లో రూఫ్ వేస్తాం. లో రూఫ్ వేసి పైప్లన్నీ అలా వెళ్ళిపోతే మనకి ఇక్కడ నుంచి అక్కడికి స్టెప్ ఉండదు. సో మీరు బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ కి స్టెప్ లేకుండా వెళ్ళిపోవచ్చు. పాత ఇళ్లలో మీరు చూస్తే ఒక స్టెప్ ఉంటుంది, పైపులు వెళ్ళడానికి కోసం దానికి. సో పైపులు వెళ్ళకుండా పైప్స్ కింది చేయాలంటే ఎలా చేయాలి అంటే, అప్పుడు లో రూఫ్ అనేది సివిల్ ఇంజనీర్స్ కేమ్ అప్ విత్ దిస్ వే ఆఫ్ డూయింగ్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ నాకు పైప్స్. సో ఆర్కిటెక్ట్స్ ఏదో మాకు పైప్ కనపడద్దు ఇది కూడా అంటే లో రూఫ్ వేయాలి. సో లో రూఫ్ అనేది చాలా ప్రాముఖ్యత చెందిన తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గింది అది, ఎందుకంటే లో రూఫ్ అనేది వేస్తే ఇలా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లీక్ అవుతుంటే తెలీదు అని. సో దానివల్ల దే డోంట్ అలౌ, అపార్ట్మెంట్స్లో దే డోంట్ అలౌ లో రూఫ్. బట్ ఇండిపెండెంట్ హౌస్ వీ డూ లో రూఫ్ బికాస్ నేను ఫాల్ సీలింగ్ చేయను కాబట్టి. మీరేంటి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క పేరు పెట్టారా? దీని పేరు ఏంటన్నారు? అంతరంగ. సో ఇంకొకటి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేసెస్ ఏంటి దాని పేరు? అవి మై క్లైంట్ ప్లేసెస్, బట్
నేను చేసిన ప్లేస్ ఇంకొక ప్లేస్, ఫస్ట్ నిన్న మా ఫామ్ చేసింది ఆలయ, ఆలయ. ఆల్ నేమ్డ్ బై మై వైఫ్. ఆహా, యా, షీ నేమ్డ్ ఆలయ ఆల్సో, షీ నేమ్డ్. ఓకే. ఆలయ అంటే హౌస్, హిమాలయ మేము ఏదో పేరే పెట్టాలనుకుంటే అలా అలా అనుకుంటే అంటే అసలు జర్మినేషన్ ఆఫ్ ఎ థాట్ ఆఫ్ బిల్డింగ్ సంథింగ్ అనేది నువ్వు ఎప్పుడు మాడతావు కదా, ఆలయ అంటే అలా పెడదామని చెప్పి ఆలయాన్ని పెట్టాము. వితౌట్ నోయింగ్ దట్ ఆల్ అవర్ మా మామ్స్ హౌస్ ఇస్ కాల్డ్ అనురాగ్, సో దట్ ఆల్సో స్టార్ట్స్ విత్ ఏ. ఓకే. ఇది తెలియకుండా ఇది నేను యాక్చువల్గా క్లయింట్కి సజెస్ట్ చేశాను అంతరంగానే. రైట్ రైట్. అయితే ఆమె కట్టలేదు ఇల్లు, ఆ పేరు ఎందుకో నాకు బాగా నచ్చింది, సో ఐ కైండ్ ఆఫ్ యూజ్డ్ ఇట్ ఫర్ దిస్. అంతరంగా అంటే సంథింగ్ విచ్ ఇస్ ఇంటర్నల్, పర్సనల్ అండ్ సీక్రెటివ్, విచ్ షుడ్ డెవలప్. సో ఇట్స్ లైక్ ఎ లాబొరేటరీ ఫర్ మీ. ఇక్కడ రేపు పొద్దున్న నేను ఐ వాంట్ టు ఇన్వైట్ ఆర్టిస్ట్, ఐ వాంట్ టు సిట్ విత్ దెమ్, దేర్ ఆర్ బెడ్రూమ్స్ హియర్, సో దే కెన్ స్టే హియర్, డెవలప్ సంథింగ్, ఒక స్కల్ప్చర్ కానీ అలా చేసుకొని వీ కెన్ ప్రాబ్లీ యూజ్ ఇట్ ఇన్ అవర్ నెక్స్ట్ వర్క్స్. అలాగా అలా అలా దిస్ ప్లేస్. సో అంతరంగాని అనంతం అని ఇంకోటి ఉంది, వేర్ ఫ్రమ్ దేర్ అక్కడ చూస్తే మొత్తం సిటీ కనబడుతుంటుంది. సో ఆల్సో ఆ ల్యాండ్ ప్రతిదీ కొనుక్కోవడం ఏదో అలా అవుతుంది. ఇట్ హ్యాస్ ఒక ఏంటో అన్ని ఏదో మంది అనుకుంటున్నా, అసలు ల్యాండ్ మనం పోయిన ల్యాండ్ అనేది అలానే ఉంటుంది కదా, ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం మనం. సో అనంతం ఇది అని ఏదో అంటే అలా అనంతం పెట్టొచ్చు కదా అని అలా పెట్టాను. అండ్ విచ్ వాజ్ అదర్ వన్, దిస్ ఇస్ అంతర్. మాకు చూపిస్తున్నారా ఇప్పుడు అవి? ఐ విల్ షో యూ వన్ దట్ వి డూయింగ్ యాక్చువల్గా క్లోజ్ బై, మరి గుడ్ జర్నీ కాకుండా. ఒకటి ఒక క్లయింట్ ఉన్నారు రఘు శిరీష్ అని, వాళ్ళది ఫామ్ హౌస్ ఒకటి డిజైన్ చేస్తున్నాము. దేర్ ఆర్ యూజింగ్ డిఫరెంట్ మెటీరియల్ అండ్ ఐఎమ్ డూయింగ్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ వర్క్ ఇన్ రిసార్ట్. సో ఆ రిసార్ట్లో వన్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఐ కెన్ షో యూ. ప్లీజ్ ప్లీజ్.